అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు దిస్ థర్స్డేస్ ఫ్రీక్వెన్సీస్ ట్రైనింగ్ సెషన్ అండి. నా పేరు హరి దాసర్లా. మన యొక్క కంపెనీ హీలీ కంపెనీలో నేను వర్కింగ్ డైరెక్టర్గా ఉన్నాను. ఇవాళ మన యొక్క మీటింగ్ హోస్ట్ కూడా నేనేనండి. ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ అండి. చాలా మంది పార్టిసిపెంట్స్ ఇక్కడ ఇవాళ వచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వెల్కమ్ చెప్తున్నాను. యా, జస్ట్ సే హాయ్ ఆర్ హలో ఇన్ ది చాట్ బాక్స్ అండి. లెట్ బిగిన్ ది సెషన్. ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు? నో హాయ్, నో వన్ ఈజ్ యాక్టివా? ఎవరు హాయ్ లేదు, ఎస్ లేదు. జస్ట్ మొహమ్మద్ పాషా గారు హాయ్ పెట్టారు, వెల్కమ్ అండి. కరుణాశ్రీ గారు హలో అండి పెట్టారు. ఇద్దరు ఇద్దరు యాక్టివ్ పార్టిసిపెంట్స్ ఉన్నారు. గుడ్, గుడ్, గుడ్. ఎంఏ రామకృష్ణ గారు హాయ్. హాయ్ సార్, వెరీ గుడ్ ఈవినింగ్. హిరణ్మయ్ గారు హలో. హరీష్ గారు వెరీ గుడ్ ఈవినింగ్ హిరణ్మయ్ గారు. Yes, 3, 4 people, lot many people here. Pandu Rangarao garu, hi sir. Vijayalakshmi garu, hi. Uma Maheshwara garu, hello Harish garu, hello Andy. Naga Satish garu, hi sir, hi. M.A. Ramakrishna garu, hand raise చేశారు already. Very good, very good. Good evening Andy. Gayatri garu. Yeah. వెల్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ అండి. వెల్కమ్. గత కొన్ని వారాలుగా మనము ఈ యొక్క బ్లూ యాప్ సెషన్ గురించి, ఈ బ్లూ యాప్ ట్రైనింగ్ గురించి డీటెయిలింగ్గా చేస్తూ ఉన్నాము. ఆయన కూడా చాలా క్వశ్చన్స్ నాకు, చాలా కాల్స్ నాకని వస్తూ ఉన్నాయి. ఆ, చాలా డౌట్స్ అడుగుతున్నారు కాల్స్లో. ఇది ఎలా చేయాలి, ప్రోగ్రామ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మీ యొక్క అందరి దగ్గర, ఎవరెవరి దగ్గర అయితే హీలీ ఉందో ఒక్కసారి ఎస్ అని టైప్ చేయండి, లేకపోతే ఐ అని టైప్ చేయండి ఇన్ చాట్ బాక్స్. హీలీ ఎవరెవరి దగ్గర అయితే ఉందో ఒక్కసారి ఎస్. కరుణాశ్రీ గారు ఐ, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వినయ్ గారు ఐ. మదన్ మోహన్ గారు, ఉమా, యా, మెనీ హాయ్. ఎంఏ రామకృష్ణ గారు. సో అందరి దగ్గర ఉందన్నమాట. ఇక్కడ ఉన్న పార్టిసిపెంట్లో ఇప్పటి వరకు హీలీ డివైస్ ఉంది మా దగ్గర. కాకపోతే హీలీ 2 యాప్ మాత్రమే మేము వాడుతున్నాము. ఇప్పటి వరకు బ్లూ యాప్ అంటే ఏంటో తెలియదు. హీల్ అడ్వైజర్ అనాలసిస్, మన ఈ యొక్క అనాలసిస్ 2 యాప్ అంటే తెలియదు అనేవారు ఒక్కసారి మీ అని పెట్టండి. ఎంఈ, మీ ఆర్ ఎం అని పెట్టండి. ఇప్పటి వరకు హీలీ డివైస్ మీతో వినయ్ గారు మీ అని పెట్టారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. ఇప్పటి వరకు బ్లూ యాప్ అంటే ఏంటో తెలియని వారు, హీలీ డివైస్ ఉండి బ్లూ యాప్ అంటే ఏంటో తెలియని వారు ఒక్కసారి మీ అన్ని పెట్టండి చాట్ బాక్స్లో. ఆర్ ఒక్కరే ఉన్నారా పాత వాళ్ళు? వెరీ గుడ్. నాగ సతీష్ గారు మీ అని పెట్టారు. వెరీ గుడ్. ఇంకా ఎనీ 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 వన్? ఎస్. ఎంఏ రామకృష్ణ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరా అండ్ అడగండి సార్. ఎనీథింగ్ యూ వాంట్ టు టెల్ మీ? ఆర్ ఇప్పటివరకు మీరు ఎవరైతే ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వాడుతున్న వాళ్ళు, మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకున్న వారు కూడా ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. మీరు ఏ విధంగా వాడుతూ ఉన్నారు, ఎలాంటి మీకు అంటే ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ మీకు కనిపిస్తూ ఉన్నాయి, లేకపోతే ఏమేమి వండర్స్ మీరు చూస్తున్నారో ఒకసారి మాతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. సార్ రామకృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే నమస్తే సార్. సార్ నేను హిందూపూర్ నుంచి సార్ మాట్లాడుతూ. వెరీ గుడ్ సార్ నేను 2 years నుంచి వాడుతున్నాను. నేను మంచి రిజల్ట్స్ చూస్తున్నాను. మన బ్లూ యాప్ తెలుసుకున్న తర్వాత దాన్ని కూడా వాడుతున్నాను. వెరీ గుడ్. అయితే ఈ రోజు బ్లూ యాప్ పనిచేయలేదు సార్. ఎందుకో అది అర్థం కాలే. కొంచెం ముందుకు పోయి నిలిచిపోతా ఉంది. ఎంత ట్రై చేసినా కూడాను అక్కడే ఆగిపోతా ఉంది. బ్లూ యాప్ ఓపెన్ అవ్వట్లేదు అని అడుగుతున్నారా? అవును సార్. వెరీ గుడ్. ఓపెన్ అయింది కానీ ముందుకు పోవడం లేదు. వాళ్ళు ఓన్లీ క్లయింట్స్ మాత్రం కనిపిస్తున్నారు అంతే, ముందుకు పోరు వాళ్ళు. నెక్స్ట్ వాళ్ళకి చెక్ నెక్స్ట్ చేస్తే వాళ్ళకి ఏం కూడా కావడం లేదు. నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళట్లేదు అని అంటున్నారు. వెరీ గుడ్. ఓకే, అవును సార్, అవును సార్. నేను చెప్తాను ఎలా చేసుకోవాలి, ఎలా రీసెట్స్, మనము ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ఎలా చేసుకోవాలనేది కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క సార్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలనేది కూడా మళ్ళీ ఇంకొకసారి నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పకుండా. ఇంకా ఎవరైనా మీ ఓకే యొక్క సార్. బ్లూ యాప్ ద్వారా లేకపోతే ఈ తర్వాత సార్ ఇంకో మ్యాటర్ ఏమంటే, ఇప్పుడు మేము ఇదివరలో రికార్డ్ చేసినప్పుడు మీరు చెప్పినటువంటి పూర్తి పద్ధతులుగా నేను చేయలేదు. జనరల్ గా చేసుకున్నాను. బట్ దాంట్లో కూడా కనిపించింది
ఈ ఇది కూడా ఆరా కూడా. హ్మ్. 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 కాబట్టి అది అట్లా వాడవచ్చా, లేకుంటే పూర్తిగా పద్ధతిగా చేసుకోవాలా మళ్ళీ? లేదండి. ఎనర్జీ కలెక్షన్ అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చాలా క్లియర్‌గా, కరెక్ట్‌గా చేసుకోవాలి. అప్పుడే అక్యురసీ అనేది వస్తుంది. అక్యురేట్ ఎప్పుడైతే ఉంటుందో, అప్పుడే మీ యొక్క యాక్చువల్ ఫైండింగ్స్ ఏంటి? మీ యొక్క ఒరిజినల్ సమస్యలు ఏవైతే మీరు పొందుతున్నారో, అంటే సమస్యలు మీరు ఏమైతే ఫేస్ చేస్తున్నారో, ఆ యొక్క సమస్యలు ఎగ్జాక్ట్‌గా మనకి హీలీ అనేది చెప్పబడుతుందనమాట. సో, మీరిక్కడ ఈ ప్రాసెస్‌లో ఎప్పుడైతే మీరు డిస్టర్బ్ అయ్యారో, లేకపోతే డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందో, సో, అక్యురసీ అనేది మిస్ అవుతుంది. మీకు సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి అలాంటి మిస్టేక్స్ మనము కన్సిడర్ చేయాలి. ప్రాపర్‌గా తీసుకోవడం అనేది తీసుకోవాలి. ఎనర్జీ కలెక్షన్ అనేది చాలా, చాలా పద్ధతిగా తీసుకోవాలి. అది ఎంత సింపుల్‌గా ఏ విధంగా తీసుకోవచ్చు అనేది మళ్ళీ నేను ఇవాళ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీ అందరికీ. సో, ఎలా తర్వాత సార్ ఇంకో మ్యాటర్ ఏమంటే, షూర్. ఇప్పుడు మనం సెలెక్ట్ చేస్తాం కదా, ఓ 5 ప్రోగ్రామ్స్ వస్తాయి. హ్మ్. ఆ 5 ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే చాలు కదా, మళ్ళీ తిరిగా దాన్ని డివైడ్ చేసి తిరిగా 5 ప్రోగ్రామ్స్ తిరిగా అన్నిట్లోనూ పోవాలన్నా మనము? యాహ్! ఆ ప్రాసెస్ అంతా ఎలానో మళ్ళీ నేను ఇవాళ క్లియర్‌గా మీ అందరికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ తర్వాత ఇంకా ఏమైనా సార్, డౌట్స్ ఉన్నా కూడా మనం చెప్పండి. తర్వాత ఇప్పుడు ఇంటికి కానీ కార్కి కానీ ఏమైనా అనాలిసిస్ చేసినప్పుడు ఓన్లీ ఆర్ఎన్ఐ చేయాల్సిందేనా, ఇంకా అన్ని చేయాలా? ఆరా, ఆరా చేయాలి. కోచ్ అనాలిసిస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను చెప్తాను. యాక్చువల్‌గా ఓకే. ఏంటంటే చాలా మందికి ఇంకా ఆల్ హీలీ ప్రోగ్రామ్సే ఎలా వాడాలో తెలియదు. సో, మనం ఇది ఒక ట్రైనింగ్ సెషన్ అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ మనము ఈ మనుషులకి అంటే హ్యూమన్ బీయింగ్స్‌కి ఈ యొక్క ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ ఎలా అనాలిసిస్ చేయాలి అనేది ఫస్ట్ అందరూ ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకొని, అందరూ ప్రాపర్‌గా వాడడం ఎప్పుడైతే ముగిస్తుందో అందరూ ఎక్స్‌పర్ట్స్ అవుతారో, మనం నెక్స్ట్ చాప్టర్, నెక్స్ట్ అజెండాకి ఎళ్ళొచ్చండి. సో, ఎందుకంటే అన్నీ ఒకటేసారి చెప్తే కన్‌ఫ్యూజన్ స్టేట్ కూడా ఎక్కువుంటుంది కాబట్టి, ఎటువంటి కన్‌ఫ్యూజన్ లేకుండా మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌కెళ్దాము. ఆల్రెడీ ఇవన్నీ లాస్ట్ సెషన్స్‌లో మనం చేసాము. అయినా కూడా మళ్ళీ మనం రివిజన్ తీసుకుందాము. దట్ ఈస్ ద థింగ్. ఓకేనండి? ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మీ మీ యొక్క ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేసుకోవాలనుకుంటే ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఆహ్ లాస్ట్‌లో గూడా మీకేమైనా క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఉంటే, డౌట్స్ ఏమైనా ఉంటే ఇట్లా మనం తీసుకుందాము డెఫినెట్‌గా. ఐయామ్ న్యూ. వినయ్ గారు ఐయామ్ న్యూ సార్ అని పెట్టారు. వెరీ గుడ్. కొత్త వాళ్ళకి ఇది ఒక మంచి ఫ్రెష్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి ఇది మంచి రివిజన్ సెషన్ అండి. సో, ఎట్టి పరిస్థితిలో మీరు మిస్ అవ్వకుండా ప్రతి పాయింట్ గూడా మీరు క్లియర్‌గా అండ్ క్రిస్టల్ క్లియర్‌గా మీరు ఫాలో అవుతూ ఉండండి. ముందుగా ఐయామ్ షేరింగ్ మై స్క్రీన్ అండి. బ్లూ యాప్. నా స్క్రీన్ అందరికీ కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. యాహ్! ఆండ్రాయిడ్ అయితే ప్లే స్టోర్‌లోకి వెళ్ళాలి. ఒకవేళ యాపిల్ ఫోన్ వాడుతున్న వారు యాపిల్ స్టోర్‌లోకి వెళ్ళాలి. ఆండ్రాయిడ్ అయితే మనము ఈ ప్లే స్టోర్‌లోకి వెళ్ళిన తర్వాత హీల్ అడ్వైజర్ అనాలిసిస్ మీ అందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి. ఎవరికి ఏమి డౌట్స్ ఉన్నా కూడా ఈ సెషన్ ఎండింగ్‌లో మనం మళ్ళీ క్లియర్‌గా డౌట్స్‌ని మాత్రం తీసుకుందాము. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ యాప్ ఇన్‌స్టాల్ ఎలా చేసుకోవాలి? యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా అనేది ఒకసారి మళ్ళీ అందరూ కొంచెం క్లియర్‌గా చూడాలని నేను కోరుతున్నానండి. సో, ఎక్కడ కూడా డైవర్ట్ అవ్వకండి. ఫస్ట్ ఈ హీల్ అడ్వైజర్ అనాలిసిస్ 2 యాప్ ఏదైతే ఉందో, ఈ యాప్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలండి. మన మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఇట్లా యాప్ ఓపెన్ చేసిన వెంటనే యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. మనము హీలీ డివైస్ పర్చేస్ చేసే టైంలో మనకంటూ ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుంది. మనము ఒక మెయిల్ ఐడీ, మన సొంత మెయిల్ ఐడీ జీమెయిల్ గానీ, యాహూ గానీ, లేకపోతే ఎవరి మెయిల్ ఎవరైతే ఇచ్చారో ఆ మెయిల్ ఏదైతే ఉందో ఆ మెయిల్ ఎంటర్ చేయొచ్చు. మీ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవచ్చు. అండ్ సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఒక 6 డిజిట్ ఓటీపీ వస్తుందండి. ఒక 6 డిజిట్ ఓటీపీ మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడీకి వస్తుంది. ఆ ఓటీపీ మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. 6 డిజిట్ ఓటీపీని మీరు ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది ఇలాగా. ఈ నెక్స్ట్ అనే ఆప్షన్‌ని మీరు క్లిక్ చేయంగానే క్లౌడ్ డేటాబేస్ మీకు ఏదైతే కంపెనీ వారు అలొకేట్ చేశారో క్లౌడ్ డేటాబేస్ నుంచి మీ యొక్క డేటా అనేది డౌన్‌లోడ్ అవుతుందండి.
ఇప్పుడు చూడండి ఇక్కడ మనం హీలీ యాప్ని ఓపెన్ చేసిన వెంటనే సారీ, ఈ హీలీ యాప్ని ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ కనిపిస్తున్న పేజ్ ఏదైతే ఉందో ఈ పేజ్ కనిపిస్తుందండి. మీ మాడ్యూల్స్ హిస్టరీ, రెజనెన్స్, ఆరా, కోచ్, మెరిడియన్స్ అండ్ బిజినెస్ సూట్, ఎసెన్షియల్ ఆయిల్స్. ఇది నా యొక్క డివైస్ ఏదైతే ఉందో నాది ఆబ్సిడియన్ కాబట్టి ఇవన్నీ ఆప్షన్స్ వస్తూ ఉన్నాయి. మనకి మళ్ళీ చూపిస్తాను నేను ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి క్లియర్గా మీ అందరికీ కామన్గా వచ్చే ఆప్షన్స్. ఈ యొక్క మీకు ఇక్కడ కనిపించే పేజ్ ఏదైతే ఉందో ఇది డిఫాల్ట్ పేజ్ అండి. ఈ పేజ్ ఎవరి పేరు మీద అయితే మీరు రిజిస్టర్ అయ్యారో వారి యొక్క ప్రొఫైల్ మాత్రం ఇక్కడ డిఫాల్ట్ ఉంటుంది. ఈ యొక్క అకౌంట్ అనేది నా ప్రొఫైల్ కాబట్టి నా డిఫాల్ట్ ఇక్కడ ప్రొఫైల్ డీటెయిల్స్ అనేవి డిఫాల్ట్గా ఉన్నాయి. చాలామంది కంపెనీ పేర్లు కానీ లేకపోతే వేరే ఫ్రెండ్స్ పేర్లుతో రిజిస్టర్ అయ్యి ఉంటే వాళ్ళు డిఫాల్ట్ అకౌంట్ హోల్డర్గా ఉంటారు. సో కొత్త వారు ఎవరైతే ఉన్నారో ఆ కొత్తగా మనం ఒక క్లయింట్ని క్రియేట్ చేయాలి అనుకుంటే మనకి ఇక్కడ కింద మీ పక్కన క్లయింట్స్ అని ఉంది. క్లయింట్స్ ఇన్ఫో సెంటర్ సెట్టింగ్స్ అని ఉన్నాయండి. ఇక్కడ క్లయింట్స్ దగ్గర క్లయింట్స్లోకి వెళ్ళాలి. క్లయింట్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి డిఫాల్ట్గా ఒకవేళ ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటే మనందరికీ క్రియేట్ చేసిన అంటే నేను ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్నాను కాబట్టి ఇక్కడ చాలా మందివి కనిపిస్తూ ఉన్నాయి. కొత్త వారివి క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు ప్లస్ అనే ఒక సింబల్ ఉంది. ఆ ప్లస్ని నొక్కాలండి. ఆ ప్లస్ నొక్కితే ఇక్కడ పర్సనా, యానిమలా, ప్లాంటా, ఆర్గనైజేషనా, బిల్డింగా, వెహికలా, గ్రూపా, అదర్సా అని మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇస్తుంది. ఇందులో మనం మెయిన్గా సెలెక్ట్ చేసుకోవాల్సింది పర్సన్ చేస్తున్నాం కాబట్టి పర్సన్ని సెలెక్ట్ చేసుకుంటామండి. ఇక్కడ ఈ పర్సన్ని ఎప్పుడైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో మీరు ఇక్కడ డిఫాల్ట్గా మీకు ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఈ బేసిక్ డీటెయిల్స్లో ఫస్ట్ ప్లస్ వచ్చేసి ఫోటో అండి. ఏ పర్సన్ అయితే మనము ఎనర్జీ కలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నామో క్లయింట్గా క్రియేట్ చేయాలనుకుంటున్నామో వారి యొక్క ఫోటోని మీరు కెమెరా యూజ్ చేసి క్యాప్చర్ చేయాలి. అప్లోడ్ అనేది మీరు చేయొద్దు. యూజ్ కెమెరా అంటే మనకి ఇప్పుడు యూజ్ కెమెరా ఆన్ చేయగానే మనకి కెమెరా ఓపెన్ అయిపోతుంది. ఆ కెమెరా ఓపెన్ అవ్వగానే ఆ పర్సన్ ఫోటో అనేది క్యాప్చర్ చేయాలి. ఒకవేళ స్పెట్స్ ఉంటే స్పెట్స్ తీయించాలి. ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్ అండి. ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళని నిల్చోబెట్టి వాళ్ళ ఒక స్మైల్ ఫేస్తో ఉన్నప్పుడు స్మైల్ ఇవ్వమని అడిగి వారి యొక్క ఫోటోని అయితే క్యాప్చర్ చేయండి. వాల్ పైన ఎటువంటి ఆబ్జెక్ట్స్ కానీ, వాల్ క్లాక్స్ కానీ, పెయింటింగ్స్ కానీ, విండోస్ కానీ, కర్టన్స్ కానీ, లైట్ స్విచ్ బోర్డ్స్ కానీ, అంటే మనకి గోడలకి స్విచ్ బోర్డులు ఉంటాయండి, లేకపోతే బల్బులు కానీ ఇవన్నీ ఉంటాయి. అవి ఏమీ ఉండకుండా ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏ ఒక్క ఆబ్జెక్ట్స్ మనకు అక్కడ అడ్డుగా లేకుండా ఉన్న ప్లేస్లో ఫోటో అనేది క్యాప్చర్ చేయాలి. క్యాప్చర్ చేసే టైంలో ఎటువంటి షాడోస్ అంటే నీడలు కూడా ఉండకూడదండి. లైటింగ్ అనేది ప్రాపర్గా ఉండేలాగా చూసుకోండి. ఫోటో అనేది క్యాప్చర్ చేయండి. ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయాలండి. ఫస్ట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. లాస్ట్ నేమ్ ఎంటర్ చేస్తే మనకి నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ రికార్డ్ వైబ్రేషన్ అని అడుగుతుందండి. ఈ రికార్డ్ వైబ్రేషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే 1 మీటర్ రేడియస్లో ఎటువంటి ఆబ్జెక్ట్స్ కానీ అంటే ఎటువంటి అడ్డం లేకుండా చైర్స్ కానీ ఒక సోఫా కానీ లేకపోతే ఒక గోడలు కానీ ఎటువంటి ఆబ్జెక్ట్ లేకుండా ఒక 1 మీటర్ రేడియస్ ఖాళీ ప్లేస్లో ఒక ప్లాస్టిక్ చైర్ కానీ ఒక ప్లాస్టిక్ స్టూల్ని పెట్టండి. పెట్టిన తర్వాత మనకి ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను నా కెమెరాలో. ఇక్కడ ఈ హీలీ అనేది ఏదైతే ఉందో దీని వెనకాల ఉన్న కాయిల్ అంటాం. ఈ కాయిల్ని తీయాలండి. ఈ కాయిల్ని తీసి ఈ మన రైట్ హ్యాండ్లో ఇలా నిల్చోబెట్టాలండి. కనిపిస్తుంది అందరికీ? ఇలా నిల్చోబెట్టాలి. డివైస్ని ఇలా నిల్చోబెట్టాలి. ఇలా ప్రశాంతంగా కూర్చొని మీరు ప్లాస్టిక్ చైర్లో కూర్చొని ఇలా నిల్చోబెట్టి రిలాక్స్ స్టేట్లో ఉన్నప్పుడు ఎనర్జీ అనేది కలెక్ట్ చేయాలండి. మీకు స్క్రీన్ మళ్ళీ నేను షేర్ చేస్తున్నాను. యా, ఇప్పుడు ప్రశాంతంగా 1 మీటర్ రేడియస్లో ఎవరు లేకుండా చూసుకోవాలి. వేరే వాళ్ళు ఎవరు కూడా ఈ 1 మీటర్ రేడియస్లో ఉండకూడదండి. ఈ 1 మీటర్ రేడియస్లో ఎవరు లేకుండా ఒక ప్లాస్టిక్ చైర్లో కూర్చోబెట్టిన వారి చేతిలో ఈ డివైస్ని ఎప్పుడైతే మీరు పెట్టిన తర్వాత ఇక్కడ రికార్డ్ వైబ్రేషన్ అనే ఆప్షన్ ఉంది. ఈ రికార్డ్ వైబ్రేషన్ ఆప్షన్ని ఇప్పుడు క్లిక్ చేయాలి మనం. నెక్స్ట్ కనెక్ట్ డివైస్, సర్చ్ ఫర్ డివైస్ అని మనం క్లిక్ చేయాలి. ఆటోమేటిక్గా డివైస్ని పవర్ బటన్ ఏదైతే ఉందో ఈ పవర్ బటన్ని నొక్కాలండి.
నొక్కితే మనకి ఈ యొక్క డివైస్ అనేది ఆన్ అవుతుంది. ఆల్రెడీ ఇది ఒక మన మొబైల్లో బ్లూ యాప్ అంటే మన ఈ యొక్క హీలీ 2 యాప్ ఏదైతే ఉందో ఆ హీలీ 2 యాప్ ఒకవేళ మొబైల్లో రన్ అవుతుంది అనుకోండి, ఈ యొక్క బ్లూ యాప్ ఓపెన్ అవ్వదండి. సో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఫోటో అప్లోడ్ చేయాలి. ఫోటో మ్యాండేటరీగా అప్లోడ్ చేయండి. నేను ఇక్కడ చేయలేదు. ఈ రికార్డ్ వైబ్రేషన్ మీరు ఒక్కసారి రికార్డ్ వైబ్రేట్ చేసిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది. ఇలా రికార్డ్ వైబ్రేషన్ చేసిన తర్వాత మీ యొక్క డిఫాల్ట్ ప్రొఫైల్ ఏదైతే ఉందో ఆ ప్రొఫైల్ మీకు కనిపిస్తుంది. అక్కడ దేర్ యూ హ్యావ్ టు సెలెక్ట్. ఇప్పుడు మళ్ళీ నేను బ్యాక్ వెళ్తాను చూడండి. ఆ, ఇలా క్లయింట్ క్రియేషన్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంప్లీట్ బ్యాక్ వెళ్ళిపోండి. మళ్ళీ యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ హీలీ 2 యాప్ ఓపెన్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాను కాబట్టి నాకు నెక్స్ట్ ఆప్షన్ డైరెక్ట్ వచ్చేస్తుంది. ఇట్లా డైరెక్ట్ వచ్చిన తర్వాత మీరు క్లౌడ్ నుంచి డేటా అంతా డౌన్లోడ్ అయిన తర్వాత ఈ క్లయింట్లోకి వెళ్ళాలండి. ఇందాక నేను ఫ్రెష్గా క్రియేట్ చేసిన క్లయింట్ ఏదైతే ఉందో ఆ క్లయింట్లోకి వెళ్దాము. ఇక్కడ చూడండి, హరిదాస్ అనే క్లయింట్ని నేను క్రియేట్ చేశాను. చూడండి హరిదాస్. యా, ఇక్కడ మనకి అనాలిసిస్, ప్రొఫైల్, హిస్టరీ అనేవి ఉన్నాయి. ఇక్కడ ప్రొఫైల్లోకి వెళ్ళండి. ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత రికార్డ్ వైబ్రేషన్ దగ్గర మీకు ఈ సింబల్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ సింబల్ ప్లస్ పక్కకి ఒక సింబల్ వేవ్స్ లాగా ఉన్నాయి చూడండి. ఆ సింబల్ మ్యాండేటరీగా చూసుకోవాలి. అంటే అక్కడ ఆ సింబల్ వస్తేనే మీకు ఎనర్జీ అనేది రికార్డ్ అయిందని అర్థం అండి. ఎప్పుడైతే ఆ సింబల్ రాలేదో మీ యొక్క ఎనర్జీ రికార్డ్ అవ్వలేదని అర్థం. అక్కడ ఎంటీగా ఉన్నా ఖాళీగా ఉన్నా అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఈ ప్లస్ బటన్ ఏదైతే ఉందో ఆ ప్లస్ బటన్ నొక్కంగానే మనకి ఈ యొక్క రికార్డ్ వైబ్రేషన్ అనే ఆప్షన్ మళ్ళీ వస్తుంది. మీరు మళ్ళీ చేతి 1 మీటర్ రేడియస్లో ఎవరు లేకుండా మీ యొక్క హ్యాండ్ పైన ఈ యొక్క డివైస్ని కాయిల్ తీసేసి పెట్టుకొని మీరు రికార్డ్ వైబ్రేషన్ అనేది చేసుకోవచ్చండి. అప్పుడు మళ్ళీ మీ రీటేక్ అంటే మీరు ఎనర్జీని మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా చెక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంది. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అండ్ జెండర్ అనేది ఉన్నాయి. ఈ జెండర్ అనేది మ్యాండేటరీగా మీరు ఇవ్వాలి. సో ఇలా ఇచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఆరో మార్క్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మీ ప్రొఫైల్స్, ఇక్కడ చాలా ప్రొఫైల్స్ నేను క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ప్రొఫైల్స్ అన్ని కనిపిస్తున్నాయి. మీరు మీ యొక్క పర్టికులర్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఉంటారు. ఒకటే ప్రొఫైల్ క్రియేట్ అయి ఉంటే ఒకటి, 2 ఉంటే 2, 3 ఉంటే 3 అక్కడ మీకు కనిపిస్తాయి. అక్కడ మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వారిని మీరు అక్కడ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కొన్ని సార్లు ఒకవేళ యాప్ ఫర్దర్గా అనాలిసిస్ పార్ట్కి ముందుకు వెళ్ళకపోయినా, స్ట్రక్ అయిపోయినా మీరు యాప్ని అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఎటువంటి అబ్జెక్షన్ కానీ లేకపోతే ఫర్దర్ ప్రాసెస్ ప్రాబ్లం అనేది ఉండదు. ఇంకా ఈ యాప్ వండర్ఫుల్గా పనిచేయాలి, ఫాస్ట్గా పనిచేయాలి అంటే మీ యొక్క మొబైల్ ప్రాసెసర్ ఏదైతే ఉందో మొబైల్ ప్రాసెసర్ బాగుండాలండి. మీ ర్యామ్ కానీ మన జీబీ ఏదైతే ర్యామ్ కానీ రోమ్ కానీ మొబైల్లో ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మంచి మొబైల్లో అయితే ఫాస్ట్గా ఈ యొక్క యాప్ని మూమెంట్ ఉంటుంది. ఇప్పుడు నా మొబైల్లో చాలా ఫాస్ట్గా ఎలా అయితే అవుతుందో ఆ విధంగా అవుతుంది. ఒకవేళ తక్కువ ప్రాసెసర్ ఉంటే కొంచెం స్లోగా టైం తీసుకుంటుంది. సో యూ హ్యావ్ టు బీ వెయిట్ అనమాట. మనం కొంచెం నిదానంగా ఆగి చేసుకోవాలి. ఇలాగా నేను ఇప్పుడు ప్రొఫైల్ అనేది క్రియేట్ చేశాను. ఈ ప్రొఫైల్లో అందరికీ కామన్గా ఫస్ట్ మీ యొక్క హెల్త్ ఎలా ఉంది, మీ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ రెజనెన్స్ అనేది ఉందండి. ఈ ఫస్ట్ రెజనెంట్లో మన యొక్క హీలీలో ప్రొఫెషనల్లో దాదాపు 229 ప్రోగ్రామ్స్ ఉంటాయండి. దాదాపుగా 26 పేజీల ప్రోగ్రామ్స్ ఉంటాయి. 26 పేజెస్ ఉంటాయి మనకి. ఈచ్ పేజ్లో పలానా ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్నమాట. ఈ పేజ్ అంటే మనకి ఎన్ని పేజెస్ అవసరమో, ఏ పేజెస్లో మనకి ఏం రిక్వైర్మెంట్ ఉంది, మన హెల్త్ కండిషన్ ఎలా ఉంది అనేది సెల్ఫ్ అనాలిసిస్ అంటే మీకు మీరే సొంతంగా ఏ ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఐడెంటిఫై చేసుకున్న దాన్ని రిజాల్వ్ కూడా చేసుకోవచ్చు. అంటే రికవరీ కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మీకు క్లియర్గా చూడండి.
ఫస్ట్ రెజొనెన్స్ ఏదైతే ఉందో ఈ యొక్క ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ అనేది మన ఈ యొక్క హీలీ చిన్న డివైస్ ఏదైతే ఉందో ఆ చిన్న డివైస్కి సంబంధించిందండి. సెకండ్ రెజొనెన్స్ ఏదైతే ఉందో ఆ సెకండ్ రెజొనెన్స్ మనకి మ్యాక్ హీలీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ అండ్ పేజెస్ ఉంటాయి అన్నమాట. సో డివైస్ మాత్రం ఇది ఒక్కటే, కానీ మనం ఈ ప్రాసెస్ అంతా ఈ యొక్క డివైస్తోనే చేసుకోవచ్చు. ఇంతటి అద్భుతం అంటే ఇంత మంచిగా దీని డివైస్ని డెవలప్ చేశారనమాట. ఇక్కడ చూసుకోండి, ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ అనేది ఫస్ట్ 26 ఏదైతే ఉందో ఇది మన రిక్వైర్మెంట్ ఏమున్నాయి అంటే కింద మీకు పేజెస్ ఉన్నాయి చూస్తారా, అంటే పేర్లు ఉన్నాయి. అనిమల్ ప్రోగ్రామ్స్ అని, బ్యూటీ ప్రోగ్రామ్స్ అని, బయోనెటిక్ డిఫెన్స్ ప్రోగ్రామ్స్ అని, బయోనెటిక్ హార్మోనీ 1, 2, మెరిడియన్స్, ఇట్లా బయోనెటిక్ సపోర్ట్ ప్రోగ్రామ్స్, చక్రాస్, డీప్ సైకిల్ హెచ్, ఈ యొక్క పేజెస్ జాబ్, లెర్నింగ్, మెంటల్ బ్యాలెన్స్, ఈ పేజెస్ అన్ని 26 పేజెస్ ఉంటాయండి. ఈ 26 పేజెస్లో మనకి ఏ పేజెస్ రిక్వైర్మెంట్ ఉంది అని చెక్ చేసుకోవడమే ఈ ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ అనమాట. ఇప్పుడు నేను ఈ ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ని క్లిక్ చేస్తే ఇందాక చూసిన మన ఈ యొక్క అన్ని పేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ పేజెస్లో ఏ పేజ్ మనకి రిక్వైర్మెంట్ ఉందని చెప్పేది ఈ ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ అనమాట. ఇప్పుడు చూడండి, స్టార్ట్ అనాలిసిస్ నేను చేస్తున్నాను. ఈ స్టార్ట్ అనాలిసిస్లో మనకి ఒక 5 పేజెస్ వస్తాయండి. ఈ 5 పేజెస్ అనేవి మనకి ఏం రిక్వైర్మెంట్ ఉన్నాయి, ఏ పేజెస్ మనకి రిక్వైర్మెంట్ ఉన్నాయని చెప్తుంది. నేను ఫాస్ట్గా చెప్తున్నానా? ఓకేనా అండి? నా నా వేవ్ లెంత్ సరిపోతుందా? ఇంకా కొంచెం మెల్లగా చెప్పమంటారా? హలో, ఒక్కసారి చాట్ బాక్స్లో టైప్ చేయండి, ఓకేనా లేకపోతే ఇంకా స్లో చెప్పమంటారా? అర్థమవుతుందా? మీ అందరికీ మ్యాండేటరీగా అయ్యేంత వరకు నేను చెప్తూనే ఉండాలి అండి. నా డ్యూటీ అది. మీ అందరూ డాక్టర్ సెల్ఫ్ మేడ్ అవ్వాలి మీరందరూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు చూడండి, ఇక్కడ డీప్ సైకిల్ హెచ్ ప్రోగ్రామ్, బ్యూటీ, డీప్ సైకిల్ ప్రోగ్రామ్, సోల్ సైకిల్, వాచ్, డిఎన్ ప్రోగ్రామ్స్ అని వచ్చాయి మనకి. సో ఇందులో ఫస్ట్ రిలవెంట్ ఏంటి? ఫస్ట్ టాప్ 3 అనేది మీరు రిలవెన్స్గా తీసుకోవచ్చు, లేకపోతే మనకి హీలీ ఐఎంఎఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. హీలీ ఐఎంఎఫ్ ప్రోగ్రామ్స్ ఉండే పేజెస్ ఏమేమి అంటే స్టిమ్యులేషన్ కానీ, జాబ్ కానీ, స్లీప్ కానీ, గోల్డ్ సైకిల్ కానీ, లేకపోతే బయోనెటిక్ హార్మోనీ 1, హార్మోనీ 2, మెరిడియన్ 1, మెరిడియన్ 2, చక్రాస్, ఇలాంటి పేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ పేజెస్ ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోండి ఇక్కడ మీకు వచ్చిన 5 పేజెస్లో. లేదండి ఇక్కడ హీలీ ఏమైతే పాపప్ చేసాయో అవే పేజెస్కి వెళ్తాము అంటే ఇక్కడ చూడండి, డీప్ సైకిల్ హెచ్ అనే పేజ్ వచ్చింది నాకు, బ్యూటీ వచ్చింది, డీప్ సైకిల్ ప్రోగ్రామ్స్ వచ్చాయి, సోల్స్ వచ్చాయి. అయితే నేను ఇక్కడ ఫస్ట్ 3 అనేది ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుంటాను. అంటే నా రిలవెన్స్ ఇవి అని మన రిలవెన్స్ ఏమున్నాయో అవే తీసుకోవాలండి. ఈ డీప్ సైకిల్ హెచ్ ప్రోగ్రామ్స్, బ్యూటీ ప్రోగ్రామ్స్, డీప్ సైకిల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నేను ఫస్ట్ ప్రయారిటీగా కన్సిడర్ చేస్తున్నాను. ఈ కన్సిడర్ చేసిన పేజెస్ని ఇండివిజువల్గా మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళాలి. ఇక్కడ ఫినిష్ అని నొక్కి మనం మళ్ళీ బ్యాక్ వెళ్తే ఈ ఫినిష్ అని నొక్కగానే ఈ ఫస్ట్ రెజనెన్స్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ రెజనెన్స్లకే మళ్ళీ వెళ్ళాలండి. ఈ ఫస్ట్ రెజనెన్స్లకే మళ్ళీ వెళ్ళి ఇప్పుడు ఇక్కడ బ్యూటీ ప్రోగ్రామ్స్ వచ్చాయి. బ్యూటీ ప్రోగ్రామ్స్ థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో అది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ అనాలిసిస్ చేస్తున్నాను. బ్యూటీ ప్రోగ్రామ్స్ అనేది పేజ్ పేరు. ఇప్పుడు ఈ అనాలిసిస్లో అందులో నాకు ఏం రిక్వైర్మెంట్ ఉంది అనే ప్రోగ్రామ్స్ అనేవి హీలీ చెప్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, స్కిన్ హార్మోనీ, నెయిల్ హార్మోనీ, స్కిన్ ఎనర్జీ, ఇన్నర్ బ్యూటీ, ఏజింగ్ అనేది నాకు వచ్చిన ప్రోగ్రామ్స్. ఈ 5 ప్రోగ్రామ్స్ని మనము డిఫాల్ట్గా వైబ్రేట్ చేసుకోవచ్చు అండి. అంటే ఈ 5 ప్రోగ్రాంలని 27 నిమిషాలు మనం వైబ్రేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వైబ్రేట్ అని కొట్టిన తర్వాత సెలెక్ట్ డ్యూరేషన్ దగ్గర క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిఫాల్ట్ టైమింగ్స్ ఉంటుంది 1, 2, 6, 12, 27 అని. ఈ 27 మినిట్స్ 5 సెకండ్స్ని మీరు డైరెక్ట్ రన్ చేసుకోవచ్చు. సారీ, ఈ 27 మినిట్స్ని డైరెక్ట్ ఈ 5 ప్రోగ్రాంలని ఎట్ ఏ టైం డిస్టెన్స్లో మనము రన్ చేసుకోవచ్చు. లేదా మనకి అంటే ఒక్కొక్క ప్రోగ్రామ్ బై డిఫాల్ట్గా హీలీ 2 యాప్లో మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ స్కిన్ హార్మోనీ ఫస్ట్ ఏదైతే ఉందో దీన్ని మనము డైరెక్ట్గా హీలీ 2 యాప్ ఉంటుందండి, అక్కడ క్లిక్ చేస్తే చాలు హీలీ 2 యాప్లోకి వెళ్ళిపోతాం. హీలీ 2 యాప్లో డైరెక్ట్ ప్రోగ్రామ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఈ యొక్క డైరెక్ట్ మనం మైక్రో కరెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అట్లా ఇండివిజువల్గా సింగిల్ ప్రోగ్రామ్ మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, డైరెక్ట్ వచ్చేసింది, స్కిన్ వచ్చేసింది, 60 మినిట్స్ ఉంది. ఇదేంటి? హీలీ 2 యాప్.
ఇక్కడ చూడండి, మనం ఇక్కడ డైరెక్ట్ స్టార్ట్ కొట్టేసి మనం ఈ యొక్క 60 మినిట్స్ ప్రోగ్రామ్ని రన్ చేసుకోవచ్చు. లేదా ఈ యొక్క డైరెక్ట్ మనం ఇక్కడనే వైబ్రేట్ కూడా చేసుకోవచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి బ్లూ యాప్ రన్ అవుతుంది అనుకోండి, హీలీ 2 యాప్ రన్ అవ్వదు. హీలీ 2 యాప్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది, ఓపెన్లో ఉంది అంటేనేమో ఈ బ్లూ యాప్ ఓపెన్ అవ్వదు. అందుకే నేను ఇందాక క్లియర్ చేశాను, ఇలా క్లియర్ చేశాను. సో అలా మీరు ఈ యొక్క యాప్ని క్లియర్ చేసుకుంటూ ఉండాలి. ఎట్ ఏ టైం ఏదో ఒక యాప్ మాత్రమే మనం యూజ్ చేయగలుగుతాం. హీలీ 2 యాప్ కానీ బ్లూ యాప్ కానీ మనం ఎట్ ఏ టైం ఒకటే యాప్ని యూజ్ చేయగలుగుతాం. ఒక మొబైల్కి మాత్రమే కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వచ్చేసింది, ఇది అయిపోయింది. మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ అదే రెజనెన్స్లోకి మనం వెళ్ళి మనము డీప్ సైకిల్ హెచ్ అనే ఒక ఏదైతే పేజ్ ఉందో ఆ పేజ్ని మళ్ళీ అనాలిసిస్ చేసుకోవాలి. ఇలాగా ఫస్ట్ 3 కానీ మనకి రిలవెంట్ ఏదైతే అనిపిస్తుందో ఆ రిలవెంట్ పేజెస్ని తీసుకొని మళ్ళీ ఆ ఇండివిజువల్ పేజెస్ని మళ్ళీ రెజనెన్స్లకే వచ్చేసి మళ్ళీ ఆ ఇండివిజువల్ డీప్ సైకిల్ హెచ్ వచ్చింది, ఇందాక డీప్ సైకిల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, డీప్ సైకిల్ హెచ్లో మళ్ళీ స్టార్ట్ అనాలిసిస్ చేసి అందులో ఏ రిక్వైర్మెంట్ అయితే నాకు వచ్చిందో ఆ రిక్వైర్మెంట్ని నేను డైరెక్ట్గా హీలీ 2లో పెట్టుకోవచ్చు. లేకపోతే చూడండి, ఎనర్జీ వర్క్, గో టు ద రూట్స్ ఆర్ డైజెస్ట్ ఆల్, సెన్సిటివిటీ, కిడ్నీ హార్మోని మెయిల్ అనే వచ్చాయి. సో ఇందులో నేను ఎనర్జీ వర్క్ అనేది డైరెక్ట్ రన్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ డైరెక్ట్ వైబ్రేట్ అని 27 మినిట్స్ రన్ చేసుకోవచ్చు. ఈ 27 మినిట్స్ని నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా మందికి 27 మినిట్స్ ఒకవేళ ఓకే ఉంది, డిహైడ్రేట్ ఏం అవ్వట్లేము, ఇబ్బంది ఏమీ లేదు అనుకుంటే గో ఫర్ 27 మినిట్స్. ఒకవేళ ఆ 27 మినిట్సే చాలా ఎక్కువ అవుతుంది, డిహైడ్రేట్ అవుతున్నాము, ఎంత వాటర్ తీసుకున్నా అనుకున్న వాళ్ళు గో ఫర్ నెక్స్ట్ 12 మినిట్స్ ఉంటుంది, 12 మినిట్స్కి వెళ్ళండి. ఈ 12 మినిట్స్కి కూడా మీకు ఎక్కువ అవుతుంది, కొంచెం మేము తీసుకోలేకపోతున్నాం అన్న వాళ్ళు 6 మినిట్స్కి వెళ్ళండి, లేకపోతే 2 మినిట్స్కి. అలాగా మీ యొక్క బాడీ తత్వమే మీకు చెప్తుందండి 27 మినిట్స్ ఓకే ఉందా, లేకపోతే 12 మినిట్స్ ఓకే ఉందా, 6 మినిట్స్ ఓకే ఉందా, ఏ అంటే ఏ టైం డ్యూరేషన్ మీకు ఎంత ఉంది అనేది మీ సెల్ఫ్ బాడీ అయితే చెప్తుంది. ఇప్పటి వరకు నేను కానీ డాక్టర్ కానీ మేము చేసిన ఎక్స్పెరిమెంట్లో చాలా మందికి 12 మినిట్స్ అనేది చాలా యాప్ట్, అంటే చాలా బాగా అద్భుతంగా పనిచేసింది. కాబట్టి 12 మినిట్స్ అనేది డిఫాల్ట్ టైమింగ్ అనేది చెప్తూ ఉన్నాము. నెక్స్ట్ మనము ఇంకొక పేజ్ ఉంటుందండి, మళ్ళీ ఇంకొక రెజనెన్స్, మళ్ళీ సేమ్ రెజనెన్స్లోకి వెళ్ళి నెక్స్ట్ ఇప్పుడు నాకు ఇంకొక పేజ్ చూపించింది, డీప్ సైకిల్ ప్రోగ్రామ్ చూపించింది. దీంట్లో నేను మళ్ళీ స్టార్ట్ అనాలిసిస్ చేస్తున్నాను. ఇలా ప్రతి ఒక్కరూ మీ యొక్క క్లయింట్ని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ ఆల్ ఈలీ ప్రోగ్రామ్స్లో ప్రతి 15 రోజులు అంటే ఎవ్రీ 15 డేస్కి ఇలా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మీకు అందులో ఏ ప్రోగ్రామ్స్ వస్తున్నాయో ఆ ప్రోగ్రామ్స్ని మీరు క్లియర్గా మెన్షన్ చేసిన ప్రోగ్రామ్స్ని మీరు యూజ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీగా ఏమొచ్చిందో, ఫస్ట్ ప్రయారిటీలో మీకు కిడ్నీ హార్మోని ఫీమేల్ అని వచ్చింది. ఇప్పుడు ఈ కిడ్నీ హార్మోని ఫీమేల్ని నేను డైరెక్ట్ ప్రోగ్రామ్గా పెట్టుకోవచ్చు, లేకపోతే ఈ యొక్క వైబ్రేట్ అని ఇక్కడ నొక్కి నేను మళ్ళీ దీన్ని 27 మినిట్స్ అనేది రన్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ఈ యొక్క బ్లూ యాప్ని మనం ఇలా వాడుకోవచ్చు. పెట్స్కైనా కూడా 27 మినిట్స్ ఈజ్ ఫైన్ మా. గాయత్రి గారు అడుగుతున్నారు పెట్స్కి ఎంతసేపు పెట్టచ్చు అని. యానిమల్ మాడ్యూల్స్ ఉంటాయి, ఇవన్నీ మనము పెట్టమండి పెట్స్కి అయితే. ఇందులో మీరు ఏ పెట్ అయినా కూడా ఇక్కడ మీకు రెజొనెన్స్ అని తీసుకున్న తర్వాత ఈ మిగతావి ఏవి మీరు పెట్టకుండా ఇక్కడ యానిమల్ ప్రోగ్రామ్స్ అని ఉన్నాయి. ఈ యానిమల్ ప్రోగ్రామ్స్ని క్లిక్ చేసి అనాలిసిస్ చేయాలండి. అనాలిసిస్ చేసి అందులో వచ్చిన ప్రోగ్రామ్స్ మాత్రమే డైరెక్ట్ ప్రోగ్రామ్ కానీ డిస్టెన్స్ హీలింగ్లో కానీ మీరు రన్ చేయొచ్చు పెట్స్కి అయితే. సో ఇది మన యొక్క బ్లూ యాప్ అండి. ఈ బ్లూ యాప్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఇంకేమైనా క్లారిటీ కావాలా, ఒకసారి మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు, లేకపోతే చాట్ బాక్స్లో మీరు మెసేజ్ చేయొచ్చు. ఐ కెన్, ఎందుకంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ ఏంటి, ఎలా అనాలిసిస్ చేసుకోవాలి, అనాలిసిస్ చేసుకున్నవి డైరెక్ట్గా మీరు ఎలా ప్రోగ్రామింగ్ చేసుకోవాలి అనేది మీరు ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాలండి. ఎందుకంటే ఈ యొక్క ప్రాసెస్ ఎప్పుడైతే మీకు పర్ఫెక్ట్గా అర్థమై మీరు పర్ఫెక్ట్గా చేసుకుంటూ ఉన్నారో యూ విల్ సీ వండర్స్ అనమాట. ఈ రిజల్ట్స్ చాలా వండర్స్ చూపిస్తాయి. కొన్ని సార్లు మనకి రిలవెంట్గా రాని ప్రోగ్రామ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఆ రాని ప్రోగ్రామ్స్ అంటే మనకి ఇది నాకు ఎక్కడ కూడా అనిపించట్లేదు కదా, ఎక్కడ కూడా నాకు ఇది తెలియట్లేదు కదా అని మనం అనుకుంటాము.
అలాంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్ పర్టికులర్లీ మీ యొక్క అంటే రాబోయే ప్రోగ్రామ్స్ అన్నమాట. హీలీ అనేది ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నవి, పాస్ట్లో ఉన్నటివి, లేకపోతే ఈ ఫ్యూచర్లో రాబోయేవి కూడా అనాలిసిస్ చేసి చెప్తుందండి. ఎందుకంటే ఈ అనాలిసిస్ పార్ట్ అంతా మన యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో ఏదైతే ఉన్నాయో మల్టిపుల్ లేయర్స్లో మన ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అనేది ఉంటుందండి. ఈ మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ని డీకోడ్ చేసి మనకి రాబోయేటివి, ఉన్నవి, పాతవి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్వి, ఇవన్నీ అనాలిసిస్ చేసి చెప్తుంది. సో అన్నీ రిలవెంటేనండి. సో దిస్ ఇస్ ద థింగ్. బిఫోర్ గోయింగ్ టు ఫర్దర్ సెషన్ అండి, నేను మన ఇవాళటి గెస్ట్ స్పీకర్ని పిలుస్తాను. ఎన్నో సార్ సబ్జెక్ట్ మనం అయిపోయిన తర్వాత మీ యొక్క డౌట్స్ అలాగే కంటిన్యూ చేద్దాము. మీ యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని తీసుకుందాము. ఇంకా డీటెయిల్గా మనం మాట్లాడుకుందామండి. దిస్ ఇస్ ద బ్లూ యాప్. సో ఫర్దర్ అజెండాలో ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ అవర్ స్పెషల్ గెస్ట్ స్పీకర్ డాక్టర్ రవినారాయణ గారు. హీఈస్ ద సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ అవర్ హీలీ అండి. అంతేకాకుండా ఈ యొక్క టైం వేవర్ ఎక్స్పర్ట్. గత 15 సంవత్సరాలుగా అనేక రకాలుగా వీరి యొక్క ఫ్రీక్వెన్సీ థెరపిస్ట్గా ఉంటూ ఎన్నో రకాల మిరాకిల్స్ అనేది తీసుకొని చేశారు. సో వారు నా గురువు కూడా. So I would like to welcome Dr. Ravinarana sir onto the virtual screen for your guest choice, speaker choice, Andy. Thank you. Sir, మీ voice unmute option, please. Yeah. ఒక్కటే నిమిషం సార్, ఒక్కటే. Yes, yes. Yeah. థ్యాంక్ యూ వెరీ మచ్ Sorry, అండి. Andy. పర్లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికి. గుడ్ ఈవినింగ్ ఆల్ ఫర్ దిస్ థర్స్డే వండర్ఫుల్ సెషన్ ఆఫ్ అవర్ ఫ్రీక్వెన్సీస్. సో ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్ అండ్ మనం మాట్లాడుకుంటున్న సబ్జెక్ట్ అంతా ఫిజిక్స్ టెక్నాలజీ అండి. సో మీ అందరికి కూడా ఈ నవరాత్రులు మనందరికీ ఇప్పుడు వండర్ఫుల్ టైం అండి. మంచి ఎనర్జీస్ని ఎంజాయ్ చేసే టైంలో మనం అందరం కలుస్తున్నాం. చాలా చాలా సంతోషం. సో బేసిక్గా మన ప్రతి ఫెస్టివల్ దానికి ఒక సైంటిఫిక్ సిస్టమ్ అనేది మన పూర్వీకులు మనకు డెవలప్ చేసి అందించిన అద్భుతమే మన ఫెస్టివల్స్ అని చెప్పొచ్చండి. ఫెస్టివల్స్ అనేటివి ప్రతి కమ్యూనిటీలో ఉంటాయి. ప్రతి ఒక్కరికి రకరకాల సీజన్ వైజ్గా వాళ్ళ ఫెస్టివల్స్ అనేటివి వాళ్ళు సెలబ్రేట్ చేస్తుంటారు. అయితే నాకు చాలా గొప్ప సంతోషం అనే విషయం ఏంటంటే మన సనాతనం, మన ఆధ్యాత్మికతలో స్పిరిచువాలిటీ అనేది ఓవరాల్ వెల్బీయింగ్కి. చాలామందికి నేను ఒకసారి షార్ట్ కట్గా చెప్తాను. కొంచెం స్పిరిచువాలిటీ గురించి కొన్ని స్టెప్స్ మనం తెలుసుకుందాం, అర్థం చేసుకుందాం. అఫ్ కోర్స్ ఇక్కడ చాలామందికి అద్భుతమైన అనుభవాలు, ఎక్స్పీరియన్స్ పర్సనాలిటీస్ ఉన్నారు. నాకన్నా ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు, డెఫినెట్గా షూర్. బట్ నా విషయ పరిధిలో ఈ ఫ్రీక్వెన్సీస్ని నేను లింక్ చేస్తూ వై వీ నీడ్ టు హ్యావ్ స్పిరిచువల్ కనెక్షన్ అండ్ స్పిరిచువల్ టచ్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కూడా ఆల్మోస్ట్ మనకు అద్భుతమైన 2 సీజన్స్ నడుస్తున్నాయి. ఒకటి నవరాత్రులు, ఇంకోటి బ్రహ్మోత్సవాలు. ఇంకోటి బ్రహ్మోత్సవాలతో సహా మనకు బతుకమ్మ, ఎస్పెషలీ తెలంగాణ రీజన్స్లో ఫ్లవర్స్ అన్ని పేర్చి బతుకమ్మగా తయారు చేసి సెలబ్రేట్ చేసుకోవడం అనేది మనం చూస్తుంటాము. సో ఒక్కొక్క దగ్గర, అదే గుజరాత్లో చూస్తే దాండియా అని వాళ్ళు ఆడుతుంటారు. అట్లా మహారాష్ట్రలో వాళ్ళ కల్చర్ ఉంది. అట్లా ప్రతి కల్చర్లో అద్భుతంగా వాళ్ళు లైఫ్ని ఈ స్పిరిచువల్తో కనెక్ట్ చేసుకొని రకరకాల యాక్టివిటీస్. స్పిరిచువాలిటీకి వచ్చేసరికి ఫెస్టివల్ మెయిన్గా ఏంటంటే 4 సీజన్స్ ఉన్నాయండి. ఆ 4 సీజన్స్కి మనకు 4 ఫెస్టివల్స్ మెయిన్ సిగ్నిఫికెన్స్ అనమాట, గేట్వేస్ అని చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మన బాడీ క్లీనింగ్ గురించి శివరాత్రి నుంచి స్టార్ట్ అవుతుందండి. అంటే ఫాస్టింగ్ అనుకోండి, ఓన్లీ ఫ్రూట్స్ తినడము, వాటర్ తాగి ఉండడము, అంటే దాన్ని డిటాక్స్ కింద మేము కన్సిడర్ చేస్తాము. సో అది వర్షాకాలం తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ వింటర్లోకి ఎంటర్ అవుతాం అనమాట. సో ఆ వింటర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు
వర్షాకాలం అనేది క్లీనింగ్ ప్రాసెస్ గురించి మనకు సిగ్నిఫికెన్స్ ఇస్తుంది. మన బాడీని క్లీన్ చేసుకోవడానికి మనకు అది అవకాశం ఇస్తుంది అనమాట. సో ఎట్లయితే నేచర్ క్లీన్ చేసుకుంటుందో మనం క్లీన్ చేసుకోవాలి. దానికి సిగ్నిఫికెంట్గా ఈ ఉపవాసాలు చేయడం కానీ, ముఖ్యంగా చాతుర్మాత దీక్ష అనేది తీసుకుంటారండి ఈ వర్షాకాలంలో. అంటే చాతుర్మాసం అంటే 4 నెలలు అనమాట. ఇది జైనిజంలో కూడా ఉందండి, మన హిందూయిజంలో కూడా ఉంది. ముఖ్యంగా చాతుర్మాసంలో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రావెల్ చేయరు. తర్వాత ఎందుకు ట్రావెల్ చేయరు అంటే, పూర్వం ఏంటంటే వరదలు వచ్చేటప్పుడు ఈ బ్రిడ్జిలు కానీ ఇవన్నీ కొట్టుకుపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ట్రావెల్ చేయరండి. అంటే ప్రతి దానికి ఒక ఆ, అక్కడ ఉన్న పర్టికులర్ సఫరింగ్కి దాన్ని మన స్పిరిచువల్తో కనెక్ట్ చేశారు. ఎందుకు కనెక్ట్ చేశారంటే ప్రతి ఒక్కరు పాటించాలనే ఉద్దేశం. ఎందుకంటే మనం స్పిరిచువల్తో ఎప్పుడైతే కనెక్ట్ చేస్తామో దాన్ని మనం చాలా సీరియస్ తీసుకుంటాము. ఏదో మామూలుగా చెప్తే వినరు, అర్థం చేసుకోరు, గుర్తుండదు అనే యాంగిల్లో వాళ్ళు అలా కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ చెప్పారన్నమాట. అదేవిధంగా ముఖ్యంగా ఈ భూమిలో నుంచి వచ్చే గడ్డలు తినొద్దు అని అంటారు చాతుర్మాసం. తినరు అనమాట వాళ్ళు. ఎస్పెషల్లీ ఈ భూమిలో నుంచి వచ్చేటి ఏముంటాయండి, చామగడ్డ కానీ, ఆలు ఆలు కానీ, అలానే కందగడ్డ కానీ, అలాంటి గడ్డకాయలు ఇవి కూడా చాతుర్మాసంలో తినరండి. ఎందుకు తినరంటే ఎక్కువ వరకు వాటికి పురుగులు పట్టే ఛాన్స్ ఉంటుంది. వర్షం పడ్డప్పుడు వాటర్ స్టాగ్నేట్ అయినప్పుడు వాటికి వైరస్ బ్యాక్టీరియా సోకుతుంది కాబట్టి అది మనం తినడం వల్ల మనకు చెడు చేస్తుంది అనే ఉద్దేశంతో కందమూలాలు అంటే ఎస్పెషల్లీ భూమిలో నుంచి వచ్చినవి తినొద్దనేసి ఒక రూల్ పెట్టుకున్నారు. అట్లానే ఈ ఆకుకూరలు కూడా మానేస్తారండి. ఆకుకూరలు కూడా తినరు అనమాట. కోర్స్ ఆకుకూరలు తింటే ఏమవుతుందంటే ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు పురుగులు ఎక్కువ పెరుగుతాయి కాబట్టి ఆకుల్ని అటాక్ చేస్తాయి. దాంతో ఆకుల్ని అవి కొరుకుతాయి కాబట్టి అవి మనకు తినటం వల్ల హామ్ అవుతుందని అవి కూడా తినరు. మరి ఏం తింటారు ఈ వర్షాకాలం అంటే తీగకాయలు తింటారండి. తీగకాయలు అంటే పొట్లకాయ, బీరకాయ, సొరకాయ, కాయగూరలు అన్నమాట. కాయ అనే వస్తువులన్నీ తీగల్లాగా వస్తుంటాయి కదా, అవి తింటారు. అవి క్లోజ్డ్ స్ట్రక్చర్ ఉంటాయి, ప్లస్ సేమ్ టైం అవి భూమి లోపల ఉండవు, అలానే ఆకులకి సంబంధించినవి కావు. అది తీగలో వస్తాయి కాబట్టి వాటికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి వాటిని తినడం ఈ పర్టికులర్ సీజన్లో. దాని గురించి మనకు ఏం చెప్తారంటే సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ వెజిటేబుల్స్ తినమని చెప్తారు. ఇదంతా కూడా వర్షాకాలం. ఇప్పుడు మనం వర్షాకాలం ఎండ్ అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ మనం వింటర్లోకి వెళ్తున్నాం అంటే దసరా నుంచి మనము వింటర్ని ఎంజాయ్ చేయబోతున్నాం. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా అయిపోయి ఎండింగ్కి వచ్చేసాం అనమాట. సో ఈ క్లీనింగ్ ప్రాసెస్లోనే ఇవన్నీ క్లీనింగ్కి సంబంధించిన ఫెస్టివల్స్ అన్నీ వచ్చేసాయండి. వాటిని మనం ఫినిష్ చేసుకొని ఇప్పుడు దసరాలోకి ఎంటర్ అవుతున్నాం. దీంట్లో ఏంటంటే లోడింగ్ అనమాట. క్లీనింగ్ అయిపోయింది, ఇప్పుడు లోడింగ్ చేసుకోవాలి, మన బాడీని స్ట్రెంత్ చేసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు ఆ, మన ఈ ఫెస్టివల్స్లో మ్యాక్సిమం స్ట్రెంత్కి సంబంధించిన వస్తువులు, ఫ్రూట్స్ కానీ, స్ట్రెంత్కి సంబంధించిన ఎస్పెషల్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ తినడం మనం మొదలు పెట్టచ్చు. యాక్చువల్గా ఏంటంటే ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అని 2 రకాలు ఉన్నాయండి. మనం ఏం చేయాలంటే డ్రైగా ఉన్నప్పుడు వెట్ చేయాలి, వెట్టుగా ఉన్నప్పుడు డ్రై చేయాలి. ఇది బేసిక్ కాన్సెప్ట్ అండి. డ్రై చేయడం అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు రాబోయే శీతాకాలంలో మనం ఫ్రూట్స్ తింటే జలుబు చేస్తుందండి. ఇది మనందరికి కామన్ తెలుసు. ప్లస్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుగురించి ఏం చేశారంటే మన పూర్వీకులు ఈ శీతాకాలంలో డ్రై ఫ్రూట్స్ తినమని పెట్టారండి. అంటే ఇవే ఫ్రూట్స్ని డ్రై ఫార్మాట్లో మనం తీసుకుంటాం అనమాట. ఆ డ్రై ఫార్మాట్లో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఈ కోల్డ్, కాఫ్, ఫ్లమ్ములు ఇలాంటివి మనకు తగలకుండా మనం కాపాడుకోవడానికి మనకేం చెప్పారంటే వింటర్లో డ్రై ఫ్రూట్స్ తినమన్నారు. అలానే సమ్మర్లోకి వచ్చేసరికి ఫ్రూట్స్ తినమన్నారు. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ మళ్ళీ నేను ఒకసారి రిపీట్ చేస్తాను. అసలు మన ఆరోగ్యానికి ఆహారం అనేది తయారైందండి. ఆహారం అంటే ఆహారం అనేది ఎందుకు తయారు చేశారంటే ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం అండి. ఆహారంగా ఉండే నియమాలు, ఆహారంగా ఉండే ఆరోగ్యాన్ని తిని మన ఆరోగ్యాన్ని కాపాడుకోమని ఆహారం తయారు చేశారు. ఆ ఆరోగ్యాన్ని కాస్త మనం ఏం చేసామంటే అప్గ్రేడ్ చేసుకొని టేస్ట్ కింద మార్చుకున్నామండి. నాకు స్వీట్ ఇష్టం, నాకు హాట్ ఇష్టం, నాకు ఇది ఇష్టం, నాకు అది ఇష్టం అని ఆ ఇష్టాన్ని పెంచుకొని ఆహారాన్ని కాస్త అనారోగ్యం కింద మార్చుకున్నామండి. ఎప్పుడైతే ఇష్టం అనేది వచ్చింది, టేస్ట్ అనేది వచ్చిందో అక్కడి నుంచి అనారోగ్య సమస్యలు మొదలయ్యాయండి. అనారోగ్య సమస్యలు అంటే కొంతమంది స్వీట్సే తింటారండి, వాళ్ళకి స్వీట్ ఇష్టం కాబట్టి. కొంతమంది హాటే తింటారు, హాట్ ఇష్టం కాబట్టి. అంటే ఏదైతే మనకు ఎక్కువ ఇష్టమో దానికి మన పూర్వీకులు కౌంటర్ కూడా పెట్టారండి. ఏం కౌంటర్ పెట్టారు తెలుసా అండి?
ఆ, అతి ఏదైనా సరే వర్జయాత్. అతి వర్జయత్ అంటే ఏంటంటే ఎక్కువ ఏదైతే నువ్వు తింటావో, ఏదైతే ఎక్కువ ఇష్టం ఉంటుందో అదే మనని చెడు చేస్తుంది, పాడు చేస్తుంది అని అర్థం. అంటే మనం ఎక్కువ తినడం వల్ల మనకు అది అక్యుములేట్ అయిపోయి డ్యామేజ్ చేస్తుంది. సమతుల్యత, ఆహారం అనేది ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలనేది లెక్క అండి. అన్ని రకాలుగా బ్యాలెన్స్ అవ్వాలి అనేది కాన్సెప్ట్. అయితే అందు నుంచి మన పూర్వీకులు ఇంకొక కాన్సెప్ట్ కూడా చెప్పారండి. మనకు బాగా ఇష్టమైన వస్తువు తీసుకెళ్ళి కాశీలో వదలమన్నారు. కాశీలో మనకి ఇష్టమైన జిలేబియో, వంకాయో, లేదో ఇంకో ఏదో గుమ్మడికాయో వదిలేసాం అనుకోండి, దానివల్ల ఏమవుతుంది అంటే పుణ్యం, మోక్షం వస్తుందా? మోక్షం రాదండి, ఫస్ట్ ఆరోగ్యం వస్తుంది. ఎందుకంటే మనం ఏదో ఎగ్జాంపుల్ చెప్పాలంటే అతి సర్వత్ర వర్జయత్. మంచి మాట చెప్పారు. థ్యాంక్ యూ మదన్ మోహన్ గారు. అతి సర్వత్ర అంటే అతి అంటేది ఎప్పుడూ వర్జయత్ అంటండి. గ్రేట్ వర్డ్, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అండి. ఇట్లాంటి ఇన్పుట్స్ ఏమైనా ఉంటే నాకు ఇస్తుండండి, ఇంకా చాలా బాగా నాకు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే కొన్ని సంస్కృత వర్డ్స్ ఇవి ప్రాక్టీస్లో లేక నేను కూడా వెతుక్కోవాల్సి వస్తుంది. తెలుసు సైన్స్ బియాండ్స్ తెలుసు, కానీ పర్టికులర్గా సైన్స్ అనేది అంటే సంస్కృతాన్ని నేను నేర్చుకోలేదు కాబట్టి దాన్ని కొంచెం నేను ఇమ్మీడియట్గా క్యాచ్ చేయలేకపోతున్నాను. డెఫినెట్గా ఫ్యూచర్లో నాకన్నా అత్యంత ఆ, కోరిక ఏంటంటే, నా జీవితంలో ఉండే కోరిక ఏంటంటే ఖచ్చితంగా సంస్కృతంలో మాట్లాడాలి, సంస్కృతం నేర్చుకోవాలనేది ఒక కోరిక అండి. మీ అందరి ముందు నేను చెప్తున్నాను మదన్ మోహన్ గారు. అయితే నేను ట్రై చేస్తున్నాను, నాకు ఎవరు కరెక్ట్ ట్యూటర్ దొరకట్లేదండి. దొరికితే మాత్రం ఖచ్చితంగా నేను ఈ వర్డ్స్ అన్నిటినీ ఖచ్చితంగా ఇంకా బాగా క్యాచ్ చేయగలుగుతాను, ఇంకా బాగా ఇంకా దీన్ని బ్రిడ్జ్ చేయగలుగుతాను సైన్స్ని. సో కమింగ్ టు ద పాయింట్, ఈ కాశీకి వెళ్ళి మనకి ఇష్టమైన వస్తువు వదిలేయడం వలన అక్కడ దేవునికి కానీ మనకి కానీ బెనిఫిట్ కాదండి, మన ఆరోగ్యాన్ని అంటే మన పూర్వీకులు పెట్టిన ప్రతి రూల్స్ అండ్ రెగ్యులేషన్, ప్రతి విధి విధానాల్లోనే సైన్స్ ఉందని చెప్తానండి. అదే సైన్స్ అంటాను. ఇప్పుడు మనం పాటిస్తుంది నాన్ సైన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని మన శాస్త్రానికి విరుద్ధంగానే వెళ్తున్నామండి. సో ఈ టేస్ట్ కాస్త ఏమైందంటే ఇప్పుడు లగ్జరీ కింద మారిందండి. ఫస్ట్ ఏమైంది, ఆరోగ్యం గురించి ఆహారం తయారైంది. ఆ ఆహారం గురించి ఆహారం కాస్త నెక్స్ట్ అప్గ్రేడ్ ఏమైంది, టేస్ట్కి వెళ్ళిపోయిందండి. టేస్ట్కి తర్వాత ఇప్పుడు ఏమైందో తెలుసా అండి, ఇప్పుడు లగ్జరీ. బాగా డబ్బులు ఉన్నాయి వాళ్ళు కాబట్టి డ్రై ఫ్రూట్స్ తినాలి నేను. అంటే డబ్బులుంటే డ్రై ఫ్రూట్స్ తినాలి, డబ్బులున్న వాళ్ళే డ్రై ఫ్రూట్స్ తింటారు. డబ్బు లేని వాళ్ళు అంటే డబ్బు లేని వాళ్ళ ఫుడ్ నేను తింటే నేను డబ్బు లేని వాడిని అనుకుంటారు అన్న మెంటాలిటీకి మనం ట్యూన్ అయిపోయాం. ఎంత తప్పుడు మెంటాలిటీ చూడండి, ఎంత రాంగ్ అంటే అంత రాంగ్. డబ్బులుంటే సంవత్సరం మొత్తం డ్రై ఫ్రూట్స్ తినొచ్చా? 100% తప్పు. ఎండాకాలం డ్రై ఫ్రూట్స్ తింటే ఏమవుతుందో తెలుసా అండి, వేసవిలో డ్రై ఫ్రూట్స్ తింటే ఏమవుతుందో తెలుసా, పైల్స్ వస్తాయండి, హీట్ అవుతుందండి. సో అప్పుడు అసలు తినకూడదు. అదే ఇప్పుడు వర్షాకాలం కావాలి, హీట్ కావాలి మనకు, ఉల్టా రివర్స్. బయట చల్లగా ఉంటుంది కాబట్టి మన బాడీ హీట్ని పెంచుకోవాలి, బయట హీట్ ఉంటుంది కాబట్టి మన హీట్ని తగ్గించుకోవాలి. అందుంచి వర్షాకాలం మనం ఫ్రూట్స్ తినాలి, శీతాకాలం డ్రై ఫ్రూట్స్ తినాలి. సో మనం ఏం చేయాలి ఇప్పుడు, ఇక్కడి నుంచి మొదలు పెట్టాలండి డ్రై ఫ్రూట్స్ తినడం. మొదలుపెట్టి స్వీట్స్, డ్రై ఫ్రూట్స్ ఇప్పటి నుంచి మొదలుపెట్టి సంక్రాంతి వరకు అండి. సంక్రాంతితో బ్రేక్. సో ఈ విధంగా మనము మన పూర్వీకులు పాటించిన ఆహార విలువలు కానీ, ఆహార అలవాట్లు కానీ, విధి విధానాలు కానీ, ఇవన్నీ కూడా స్పిరిచువాలిటీ కనెక్ట్ చేశారండి. అంటే ఈ పండుగకి ఇది తినాలి, ఈ పండుగకి తినాలి అని, అంటే ఆ పండుగ నుంచి అది స్టార్ట్ చేయమని, ఈ పండుగ నుంచి ఇది స్టార్ట్ చేయమని, అవన్నీ కూడా కీ పాయింట్స్ అనమాట, మనకు గేట్ వేస్ అని చెప్తాను ఆరోగ్యానికి. సో ఆ విధంగా మన పూర్వీకులు వాళ్ళ ఆరోగ్యాన్ని అద్భుతంగా కాపాడుకున్నారండి. ఏమనుకోవద్దు, ఇప్పుడు మన మెడికల్ సైన్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఇవంతా మనకు గత 400 years నుంచి మనం చూస్తున్నామండి. ఒక 400 సంవత్సరాల నుంచి మెడికల్ సైన్స్ అనేది అభివృద్ధి చెందింది, మనందరూ తెలుసు. కానీ అంతకుముందు భూమి పుట్టినప్పటి నుంచి మెడికల్ సైన్స్ ఉందా? డాక్టర్లు ఉన్నారా? మరి అప్పుడు బతకలేదా? అప్పుడు ఆరోగ్యంగా లేరా? అప్పుడు రోగాలు ఉన్నాయా? ఆ, అప్పుడు రోగాలు ఉన్నాయండి, ఇప్పుడు కూడా రోగాలు ఉన్నాయండి. కానీ అప్పుడు రోగాలు వేరు, ఇప్పుడు రోగాలు వేరు. అప్పుడు ట్రీట్మెంట్ పద్ధతులు వేరు, ఇప్పుడు ట్రీట్మెంట్ పద్ధతులు వేరు. కానీ ఎవరు ఆరోగ్యంగా ఉన్నారు? ఇక్కడ పాయింట్ ట్రీట్మెంట్ల గురించి, గొప్పతనం గురించి నేను చెప్పదలుచుకోలేదు, రోగాలు గొప్పతనం గురించి అప్పుడు లేవండి ఇప్పుడు ఉన్నాయని కూడా చెప్పదలుచుకోలేదు. ఎప్పటివి అప్పటికి, ఏ చెట్టు గాలి అంటారు కదండి, ఎప్పుడు ఉండే థ్రెట్ వాళ్ళకి అప్పుడు ఉందండి. కాకపోతే ఎవరు దాన్ని అద్భుతంగా హ్యాండిల్ చేశారు అనేది ఇంపార్టెంట్. ఎవరైతే లాంగివిటీ ఆఫ్ లైఫ్ ఆరోగ్యంగా మెయింటైన్ చేయగలిగారో వాళ్ళు అద్భుతంగా హ్యాండిల్ చేయగలిగారు. ఎవరైతే లాంగివిటీ లైఫ్ ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నారో వాడు ఫెయిల్యూర్ అని చెప్తాను నేను.
రైట్. ఇక మనం ప్రూవ్ చేసుకుందాం అంటే ఒక్కసారి మనం ప్రాక్టికల్గా చూసుకుందాం. పూర్వము మనందరూ తెలుసు మన పూర్వీకులు ఎన్ని వందల సంవత్సరాలు బతికారు. మనందరు ఎవరిని అడిగినా ప్రతి ఊరికి 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు వందల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు 100 సంవత్సరాలు దాటడం అంటే ఏంటంటే న్యూస్ పేపర్లో రావడం, పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డులు ఇవ్వడం, ఆ స్థాయికి వెళ్ళిపోయినాం మనం. అంటే అబ్నార్మల్ అన్కామన్ థింగ్ అనమాట మనకి. కామన్ ఇప్పుడు అన్కామన్. ఇప్పుడు ఏమైందంటే అసలు ఛాన్సే లేదు, 100 సంవత్సరాలు బతికే ఛాన్సే ఈ భూమి మీద ఎవరికి లేదు అనే పరిస్థితి మనం తెచ్చుకున్నాం. ఒప్పుకుంటారండి? ఎస్. సో ఇప్పుడు నేనేమంటానంటే మళ్ళీ మనము రిటర్న్ టు నేచర్ అంటాను. రిటర్న్ టు నేచర్ అంటే మళ్ళీ మనం ఆరోగ్యంగా ఉండాలి, మళ్ళీ మనం సంతోషంగా ఉండాలి, మళ్ళీ ఆహ్లాదంగా ఉండాలి అనుకుంటే, మన నెక్స్ట్ జనరేషన్ కూడా అలా ఉంచాలి అనుకుంటే మళ్ళీ మనం స్పిరిచువాలిటీలోకి వెళ్ళాల్సిందే. వేరే ఆప్షన్ అనేది లేదు. స్పిరిచువాలిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఓన్లీ ద గేట్ వే టు లివ్ లాంగ్ అండ్ హ్యాపీ లైఫ్. అంటే ఇటు ఆరోగ్యపరంగా అనుకోండి, ఇటు సంపదల పరంగా అనుకోండి, ఇటు సంతోషం. అంటే మనిషికి మూడే కావాలండి: ఆరోగ్యం, సంపద, సంతోషం. ఆరోగ్యం ఎప్పుడు ఉంటుంది? డెఫినెట్గా మనం ఫిజికల్గా ఫిట్గా ఉన్నప్పుడే. సంపద ఎప్పుడు ఉంటుంది? మెంటల్గా ఫిట్గా ఉన్నప్పుడే. అండ్ స్పిరిచువల్గా ఫిట్గా ఉంటే అన్నీ ఉన్నట్టేనండి. సో దీన్ని సాధించాలి, దీన్ని మనం పొందాలి అనుకుంటే మళ్ళీ మనం అందరం ఆ స్పిరిచువాలిటీతో కనెక్ట్ అవ్వండి. ఈ ఆర్గనైజేషన్ ఇది మంచిది, అది మంచిది, ఇది చేస్తే కరెక్ట్, ఇది చేస్తే తప్పు అనేది ఏది లేదండి. నన్ను అడిగితే ఏదో ఒకటి చేయడం మాత్రం కరెక్ట్ అనేది నాకు తెలుసండి. దేంతో కనెక్ట్ ఉండకుండా ఉండడము తప్పు అంటాను నేను. ఏదో ఒక స్పిరిచువల్ కనెక్షన్, అది మెడిటేషన్ అంటారా, ప్రాణాయామం అంటారా, యోగా అంటారా, లేదా ఏదైనా జపం అంటారా, ఏదైనా హవనం అంటారా, ఏదైనా దీక్ష అంటారా, ఏదైనా పూజ అంటారా, ఏదైనా వ్రతం అంటారా, ఏదో ఒకటి అండి. ఏది గొప్పది అంటే నేను ఒకటే చెప్పగలుగుతాను: చేసే వ్యక్తి యొక్క గొప్పతనమే దాంట్లో ఉండే గొప్పతనము. సపోజ్ ఇప్పటిదాకా నేను మధ్యాహ్నం ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి పొద్దున్న సాయంత్రం 2 పూటలు తలస్నానం చేస్తాడంట కంపల్సరీ. అది ఎండాకాలం కానీ చలికాలం కానీ ఏదైనా కానీ. ఏంద్రా బాబు, మరి మరి జలుబు మొత్తం సైనస్ బ్లాక్ అయిపోయింది, సైనస్ ఆపరేషన్ 2 సార్లు అయింది, మళ్ళీ సైనస్ వచ్చింది, లంగ్స్ మొత్తం నెమ్ము, జలుబు దగ్గు తగ్గట్లేదు అని తిరుగుతున్నాడు డాక్టర్ చుట్టూ. 2 సార్లు సర్జరీ కూడా చేసుకున్నాడు. ఇక్కడ శంకరపల్లి దగ్గర బానూరు నుంచి వచ్చాడు. నేను నా దగ్గర చూడంగానే చెప్పేశాను: అరే బాబు, నువ్వు తలస్నానం చేస్తావా అని అడిగాను ఫస్ట్. అవునండి చేస్తాను అన్నాడు. రోజు చేస్తామంటే రోజు 2 పూటలు చేస్తాను. గొప్పగా నేను 2 పూటలు చేస్తానండి. పక్కకు భార్య కూర్చొని ఉందండి. నేను 2 పూటలు రోజు చేస్తానండి గొప్పగా చెప్పాడు. నేను అడిగాను, మరి నీ జలుబు జీవితంలో నేనే కాదు ఎవ్వరు తగ్గలేరు ఈ భూమి మీద అని చెప్పాను. ఎందుకు తగ్గలేరు? మరి రోజు వస్తుంటే అవి కూడా చల్లనీళ్ళు అంటే నార్మల్ వాటర్ 2 పూటలు చేస్తాడట ఈయనకి మాత్రం జలుబు తగ్గాలట. అవుతుందా? పాసిబిలిటీ ఉందా? ఛాన్సే లేదు. నేను చెప్పాను, అరే బాబు, రోజు 2 పూటలు చేయడం మానేయి ఫస్ట్. యాక్చువల్ శాస్త్రం ఏం చెప్పింది? నేను బుధవారం రోజు యాక్చువల్గా శాస్త్రం ఏం చెప్పిందంటే మగవాళ్ళు బుధవారము శనివారం మాత్రమే తలస్నానం చేయాలి, ఆడవాళ్ళు శుక్రవారం మాత్రమే తలస్నానం చేయాలని చెప్పారండి. ఇది మన శాస్త్రంలో ఉంది. ఆయన ఏమంటాడంటే నేను శివభక్తుని అంటే సోమవారం చేస్తానండి అంటాను. అది నీ ఇష్టం, నువ్వు తయారు చేసుకున్న లా. ఆధ్యాత్మిక సైన్స్లో లేదు. నీకు నీ ఇష్టాన్ని. నేను అడిగాను, సోమవారం చేస్తేనే శివుడు ఉంటాడు, మంగళవారం చేస్తే శివుడు ఉండడా అని అడిగాను. రెండో క్వశ్చన్ అడిగాను, సోమవారం అభిషేకం చేస్తావు, మరి మంగళవారం అభిషేకం చేయవా అని అడిగాను. మరి అంటే సోమవారం అన్నం తింటావు, రేపు తినవా? రోజు తలస్నానం చేస్తేనే పూజ చేసినట్ట? అవును, అంటే తలస్నానం చేయకుండా పూజ ఎట్లా చేయాలని అడుగుతున్నాను నన్ను. అంటే ఆత్మస్నానం అనేది ఒకటి ఉందని చెప్పానండి. ఆత్మస్నానం అంటే మనసుతో స్నానం చేయి. అసలు ఎంత అద్భుతంగా మన పూర్వీకులు డిజైన్ చేశారు సైన్స్ అని అంటే, మీకు ఒకటి తెలుసో లేదో, బెడ్ ఇడర్ నుండి బెడ్లో నుంచి లేని వాడు కూడా నిత్య అనుష్ఠానం చేయొచ్చండి. దాని మానసిక ధ్యానం అంటాం. మానసికంగా పూజ చేయొచ్చు. మీకు ఒకటి చెప్పాలంటే, ఈ మధ్య ఒక కేసు వచ్చింది. ఆమెకు 2 కాళ్ళు పనిచేస్తలేవు. ఆమెకు నేను ఇచ్చిన సజెషన్ ఏందో తెలుసా అండి? ఈ దాండియా ఆడుతుంటారు కానీ గుజరాతీ లేడీ, ఆమె స్పైన్లో ఒక ప్రాబ్లం వచ్చింది.
ఆ ప్రాబ్లంకి ఆమెకు ట్రీట్మెంట్ చేశాము. ఆ తర్వాత స్పర్శ వచ్చింది, మూమెంట్ వచ్చింది, కానీ నిల్చోలేకపోతుందండి. అయితే ఆమెకు నేను ఇచ్చిన టాస్క్ ఏందో తెలుసా, నేను చెప్పిన సొల్యూషన్ ఏందో తెలుసా? ఏం చేయకమ్మా, ఇప్పుడు ఈ 9 రోజులు దాండియా వస్తుంది కదా, దాండియా అంటే ఆడతారు కండి, బతుకమ్మ ఆడుతులాగా దాండియా ఆడతారు గుజరాతీ వాళ్ళు. ఆమె గుజరాతీ లేడీ. నువ్వు ఏం చేయంటే రోజు నీకు దాండియా పెట్టుకొని పొద్దున సాయంత్రం ఆ దాండియా ఆడే వాళ్ళలో, ఇది చాలా బాగా వినండి, చాలా బాగా అర్థం చేసుకోండి. అంటే మానసికం అంటే ఏందో మీకు చెప్తున్నాను. స్పిరిచువాలిటీ కనెక్ట్ కావడం, మానసికంగా స్పిరిచువాలిటీకి ఎట్లా కనెక్ట్ అవుతున్నాం అని చెప్తున్నాను అండి ఎగ్జాంపుల్. సో బెడ్లో ఉంది, కాళ్ళలో స్పర్శ వచ్చింది, ట్రీట్మెంట్ తర్వాత మూమెంట్ అంటే సొంతంగా మూవ్ చేయడం వచ్చింది అంతవరకే, కానీ దాంట్లో బలం రాలేదు, కాళ్ళ మీద నిల్చోలేదు ఆమె, ఆ పరిస్థితిలో ఉందండి. సో ఆమెకేం చెప్పానంటే, ఏం లేదమ్మా, నువ్వు రోజు ఇప్పుడు దాండియా వస్తుంది కదా, ఆ దాండియాలో ఆడుతున్న వాళ్ళలో ఎవరో ఒకరిని నువ్వు సెలెక్ట్ చేసుకో, నీకు నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని పరకాయ ప్రవేశం అంటారు తెలుసా? విన్నారు మన వాళ్ళు పూర్తిగా పూర్వీకులు ఏం చెప్పేవాళ్ళండి? పరకాయ ప్రవేశం. మదన్ మోహన్ గారు కరెక్ట్ వాడేనా? పరకాయ ప్రవేశం. సో పరకాయ ప్రవేశం అనేది ఒకటి ఉందండి. అంటే మన శరీరాన్ని ఇక్కడ వదిలేసి వేరే శరీరంలోకి మనం వెళ్ళిపోవడం. అదొక శాస్త్రం అండి, మన పూర్వీకులు మనకు చెప్పిన ఒక శాస్త్రం. అట్లా ఈయనకి ఏం చెప్పానంటే, మీ బాడీ ఇక్కడే ఉంది, కానీ నువ్వు ఆమె బాడీలోకి వెళ్ళిపోయి ఆమె ఎట్లయితే డ్యాన్స్ చేస్తుందో ఆ డ్యాన్స్ నువ్వు ఫీల్ అవ్వు, నువ్వే ఆ శరీరం ద్వారా డ్యాన్స్ చేస్తున్నట్టు ఫీల్ అవుతూ రోజు డ్యాన్స్ చేయమ్మా అని చెప్పాను. కరెక్ట్ 3, ఇది 3వ రోజు అండి. ఇవాళ మధ్యాహ్నం వాళ్ళ హస్బెండ్ ఏదో ఆ మిషన్ ఏదో ప్రాబ్లం వచ్చిందని వచ్చి చేయించుకొని వెళ్తున్నాడు. ఆయన అన్నమాట ఏదో తెలుసా అండి? కుడి కాలు టోటల్గా స్ట్రెంత్ వచ్చిందంట అండి. అంటే కుడి కాలు మీద బరువు పెట్టగలుగుతుందంట, ఇంకెడమ కాలు పెట్టలేకపోతుంది, కానీ కుడి కాలు మీద బరువు పెట్టగలుగుతుందండి పట్టుకుంటే అని అంటున్నాడు. ఎన్ని రోజుల్లో? 3 days. ఇప్పుడు నేను జరుగుతాను చెప్పండి, డైరెక్ట్గా డ్యాన్స్ చేసిన వాళ్ళకు వచ్చిన రికవరీ గొప్పదా, అసలు మానసికంగా ఆమెలో ప్రవేశించి ఆమె చేయడం వల్ల వచ్చిన రికవరీ ఎక్కువదా? చూడండి. అంటే కాన్షియస్ బ్రెయిన్ కన్నా సబ్ కాన్షియస్ బ్రెయిన్, ఇది కూడా మెడికల్ కూడా ప్రూవ్ అయింది, 6 times పవర్ఫుల్ అండి. ఎన్ని టైమ్స్ అండి? 6 times, 6 times. అందుంచే యోగులు, మునులు, మహాత్ములు వాళ్ళు ఫిజికల్గా ఏం చేయరండి, వాళ్ళు ఆధ్యాత్మికంగా, ఇంకా చెప్పాలంటే కళ్ళు మూసుకొని అభిషేకం చేసేస్తారండి మానసికంగానే. ఎక్కడున్నా, ట్రైన్లున్నా, బస్సులున్నా, ఆ టైం అయిపోయిందంటే పని అయిపోయినట్టే. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నువ్వు ఫిజికల్గా చేస్తున్నావా, మెంటల్గా చేస్తున్నావా, స్పిరిచువల్గా చేస్తున్నావా అనే దానికన్నా మన ఇన్వాల్వ్మెంట్ సబ్ కాన్షియస్లో మనసు పూర్తిగా మనసుని నిగ్రత పెట్టి చేయడం వల్ల వచ్చే పవరు, ఎనర్జీస్ మోర్ పవర్ఫుల్ అండి. కొంతమంది చూపించుకోవడానికి చేస్తారు, అది వేరే విషయం అనుకోండి, అది వేరే వాళ్ళ గురించి చేస్తున్న ధ్యానాలు. ఎంతమంది చెప్పుకుంటారు కొంత గొప్పగా, నేను ఇన్ని గంటలు చేస్తానండి రోజు. ఎన్ని గంటలు చేస్తావని గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నావు? అంటే నీకు రికగ్నేషన్ కావాలి, ధ్యానం కాదు. నీ గోల్ వేరు, నీ టార్గెట్ వేరు. అందరు చూస్తున్నారా లేదా, ఎన్ని గంటలు చేశాననేది సాటిస్ఫాక్షన్, నిన్ను నువ్వు సాటిస్ఫై చేసుకోవడానికి. ధ్యానానికి, స్పిరిచువాలిటీకి నిజంగా మనకు కనెక్ట్ అవ్వడానికి టైం అవర్స్ ఏం లేవండి. 24 గంటలు ఉండొచ్చు. 24 గంటలు అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుకుంటూ మానసికంగా నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఆల్రెడీ నేను ఆ ప్రాసెస్లో ఉన్నానండి, గొప్పగా చెప్పడం కాదు, టు బి ఫ్రాంక్. ఆల్రెడీ ప్రాసెస్ రన్నింగ్లో ఉంది, నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ 11 days ఆ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుందండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఇది కనెక్ట్ అవ్వడం అండి. సో ఈ విధంగా మనము మనం సమర్పించగలిగితే, మనం కనెక్ట్ చేసుకోగలిగితే దేన్నైనా ఎంతదైనా సాధించవచ్చండి. ఎందుకంటే మన సబ్ కాన్షియస్కి అంత పవర్ ఉంది. గాట్ ఇట్? సో దీనికి స్పిరిచువాలిటీ మన ప్రోగ్రామ్స్లో లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, బయోనెటిక్ బూస్ట్ అద్భుతమైన ప్రోగ్రామ్. ఈ 11 days ప్రోగ్రామ్ అండి ఇది. 11 daysలో మనము త్రికరణ శుద్ధిగా, మనస వాచ కర్మగా, అటు ఫిజికల్ లెవెల్ అనుకోండి, ఇటు మెంటల్ లెవెల్ అనుకోండి, అలా చేసే వ్యవస్థ వెళ్ళాం. కొంత దీక్ష అంటాం. దీక్ష అని ఎందుకంటామంటే, మేము ఏదైతే కమిట్మెంట్ మనము కంటిన్యూటీలో కమిట్ అవుతామో దాన్ని దీక్ష అంటాం.
కమిటింగ్ ఫర్ వాట్? కమిటింగ్ ఫిజికలీ, కమిటింగ్ మెంటలీ, కమిటింగ్ స్పిరిచువలీ. అట్లా 3 రకాల కమిట్మెంట్ అయ్యడాన్ని మనం దీక్ష అంటాం. సో మనం కమిట్ చేసుకోవాలి. ఆ కమిట్ చేసుకున్న తర్వాత కమిట్ చేసుకోవడానికి కూడా ఈ 3 ప్రోగ్రాంలు అద్భుతంగా పనిచేస్తాయండి. బయోఎనర్జెటిక్ బూస్ట్ ఫిజికల్గా కనెక్ట్ చేసుకోవడానికి, తర్వాత కోహెరెన్స్ ఎనర్జీ పరంగా కనెక్ట్ చేసుకోవడానికి నేచర్ని. స్పిరిచువాలిటీ ప్రోగ్రామ్ ఉంది, డైరెక్ట్గా డివినిటీకి కనెక్ట్ చేసుకోవడానికి. స్పేస్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ అనుకోండి, మన ఆస్ట్రో ఎనర్జీ అనుకోండి, ఏదైనా అనుకోండి, దానికి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు మీ భాషల్లో. సో మన సుప్రీం పవర్కి మనం కనెక్ట్ అయ్యేది అద్భుతమైన ప్రోగ్రామ్ స్పిరిచువాలిటీ ప్రోగ్రామ్. నాకు తెలిసి ఈ ప్రోగ్రామ్ మీ రెజొనెన్స్ ప్లస్ అనబోలో ఉంటుంది అనుకుంటా. నాకు అంత కరెక్ట్ క్లారిటీ ఉండవు. కాకపోతే అవైలబిలిటీ లేకపోతే నాకు తెలిసినంత వరకు కోహెరెన్స్ బయోనెటిక్ బూస్ట్ ఉండి ఉండాలి మీ దగ్గర. స్పిరిచువాలిటీ కొంతమంది దగ్గర లేకపోతే లేదు అంటే కంపల్సరీ బయోనెటిక్ బూస్ట్ అని ఉండి ఉండాలండి. సో చూడండి మీ హీలీ ఓపెన్ చేసి ప్రోగ్రామ్స్లో. సో ఆ ప్రోగ్రామ్స్లో ఇవి అవైలబుల్ ఉన్నాయా లేదా చూసుకోండి. ఆ 3 ప్రోగ్రామ్స్ మాత్రం ఖచ్చితంగా ఈ 11 days రన్ చేయండి. రన్ చేస్తూ మిమ్మల్ని మీరు సరెండర్ చేయండి. దానికి స్పెసిఫిక్ టైం అవసరం లేదు, స్పెసిఫిక్ పని అవసరం లేదండి. కమింగ్ టు దీక్ష అనేసరికి మానసిక దీక్ష ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ శారీరక దీక్ష. 10 మందికి కనిపించేదో లేదా మనల్ని ఫిజికల్గా సాటిస్ఫై చేసేదో నాకు తెలిసినంత వరకు ఇచ్చే ఫలితం కన్నా మానసికంగా కనెక్ట్ ఇచ్చే ఫలితం ఎక్కువ. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ఆ అబ్బాయి తలస్నానాలు రోజు పొద్దున సాయంత్రం చేయడం, ఎందుకంటే నేను దేవునికి పూజ చేయాలి కదా అనే ఒక వర్డ్తో. సో దట్ ఈస్ 100% రాంగ్. అయితే ఆయనకి చెప్పాను, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, దాంట్లో ఉండే సైంటిఫిక్ రీజన్ చెప్పాను. ఆటోమేటిక్గా ఆయన కనెక్ట్ అయిపోయాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో మాట కూడా చెప్పానండి. నేను కూడా క్లినిక్లో కూర్చొని క్లయింట్ని చూస్తూ నిన్ను చూస్తూ కూడా ఇప్పుడు నేను ధ్యానంలో ఉన్నానని చెప్పాను. అప్పుడు దానికి హిమాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, హిమాలయాలకు వెళ్ళి ధ్యానం కూడా చేసుకోవచ్చు. అప్పుడు నాకు పర్సనల్గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను క్లినిక్లో ఉంటూ క్లయింట్ని ట్రీట్మెంట్ చేసుకుంటూ నేను ధ్యానంలో ఉన్నాను. అప్పుడు నాకు నేను ఉపయోగపడుతూ నేను నీకు కూడా ఉపయోగపడుతున్నాను. ఇది నా భావన అండి. సో ఫైనలీ మనం చేసే పని ఇంపార్టెంట్ కాండి, మన ఇన్వాల్వ్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఇన్వాల్వ్మెంట్ లేకుండా లీటర్లు పాలు పోసిన, లీటర్లు అభిషేకం చేసిన, లీటర్లు కిలోలు పూలు పోసిన ఉపయోగం లేదు. ఇన్వాల్వ్మెంట్తో, సరెండర్నెస్తో ఒక్క పువ్వు ఇచ్చిన సేమ్ దీనికన్నా 1000 times రిజల్ట్స్. గుడికి వెళ్తాం, సెల్ ఫోన్ మాట్లాడతాం. అసలు గుడిలోకి సెల్ ఫోన్ తీసుకుపోవడం ఎందుకు? అసలు గుడికి ఎందుకు వెళ్ళాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జెంట్ ఫోన్ వస్తుంది, అర్జెంట్ ఫోన్ కంప్లీట్ చేసుకొని రండి, లేకపోతే స్విచ్ ఆఫ్ చేసి వచ్చేసేయండి. స్విచ్ ఆఫ్ చేసి కార్లో పెట్టండి, బండిలో పెట్టేసి అప్పుడు గుడిలోకి ఎంటర్ అవ్వండి. తప్పేం లేదండి. ఒక 10 minutes మన లైఫ్లో, అంటే 24 గంటల్లో మన లైఫ్లో మనకంటూ ఒక 10-15 minutes కూడా మనం టైం ఇవ్వలేని పరిస్థితుల్లో మనం ఉంటే ఇంకెందుకున్నట్టండి? ఏం చేస్తున్నట్టు ఒక ఆలోచించండి. అక్కడికి వెళ్ళడం, అక్కడ ఉన్న డివైన్ పవర్కి కనెక్ట్ అవ్వడం, కనెక్ట్ అయ్యి అక్కడ కూర్చొని ధ్యానం కూడా చేసుకోండి. అది కూడా ఇంపార్టెంట్ అండి. ఏ మూర్తి, ఏ విగ్రహం అయితే మనం అక్కడ చూసామో అదే విగ్రహాన్ని బయటకు వచ్చిన తర్వాత గుడి ఆవరణలో కూర్చొని కళ్ళు మూసుకొని సేమ్ విగ్రహాన్ని మనం అజ్యూమ్ చేసుకోగలగాలి, మన మనసులోకి తెచ్చుకోగలగాలి. అప్పుడే పూర్తి విలువ. అంతేకాని చూసి హాయ్ వెళ్ళిపోతే నో యూజ్ అంటే కదా, పోవడం కూడా వేస్టే. అంటే దాని అర్థమైంది, మనను మనం నిగ్రహించుకోగలిగితేనే, మనసుని నిగ్రహించుకోగలిగితేనే ఆ పిక్చర్ మనకి మనసులోకి వస్తుంది. మీరు గమనించండి, తిరుమలలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత, తిరుపతి దర్శనానికి ఎంతమంది వెళ్ళారో ఇక్కడ నాకు తెలియదు, కానీ తిరుమల దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కొంతసేపటి తర్వాత ఆవరణలో కూర్చొని మళ్ళీ ఆ విగ్రహాన్ని మీరు తలుచుకోవడానికి ట్రై చేయండి. అసలు కనెక్ట్ కాడు. చాలామంది చెప్పే పాయింట్ అదే. ఎందుకో తెలుసా? అక్కడ మన ఫీల్ అనేది అక్కడ కనెక్ట్ అయ్యే కన్నా ఎంతసేపు కనెక్ట్ కావాలి, నేను ఎంత ఎక్కువసేపు చూడాలి, ఆ ఫీలింగ్తో చూస్తామండి. ప్లస్ కోర్స్ నేను తప్పుగా భావించారు, లక్షల మంది ఉంటారు కాబట్టి తోయడము, వాళ్ళు లాగేయడము, వీళ్ళు లాగుతున్నారు కాబట్టి మనం లాగకుండా చూసుకోవడం, ఇక వీటిలో ఈ పోరాటంలోనే మన పని అంతా అయిపోయింది.
ఆ పోరాట వాడు లాగేస్తుంటాడు, వీడు లాగకూడదు చూసుకుంటాడు. ఈ లాగుడు లాగకపోవడం టైంలో ఈయన బయటకు వచ్చి ఉంటాడు. ఇప్పుడు ఆ సోమవారిని ఎప్పుడు చూడడము, దాని మైండ్లోకి తెచ్చుకోవడం ఎట్లా? ఎందుకంటే మైండ్లోకి అది ఆప్షనే లేదు అక్కడ. అందుకే నేను ఎప్పుడు అంటే ఏమనుకోదు, ఇది నా భావన. నాకు కావాల్సింది ఏంటంటే నా పర్పస్ ఆఫ్ గోయింగ్ ఏంటి అనేది నాకు క్లారిటీ ఉంది. అసలు టెంపుల్కి ఎందుకు వెళ్ళాను నేను అక్కడ, ఆ క్లారిటీ నాకు ఉంది. ఎందుకు వెళ్ళాను? నన్ను నేను నిగ్రహించుకొని, ఆ నిగ్రహించుకోవడం వల్ల వచ్చిన ఎనర్జీని రీస్టోర్ చేసుకొని నేను ఎనర్జైజ్ అయ్యి బయటికి రావాలి. అంటే నా పాత ఎనర్జీస్ని అక్కడ అన్లోడ్ చేయడం, కొత్త ఎనర్జీస్ని లోడ్ చేసుకొని బయటికి రావడం. ఇది యాక్చువల్గా టెంపుల్ యొక్క మెయిన్ మీనింగ్ అండి. మరి ఆ ఎనర్జీస్ ఎక్కడి నుంచి వచ్చాయంటే వాళ్ళ పూజలు, అభిషేకాలు, మంత్రాలు చేయడం వల్ల వచ్చిన వైబ్రేషన్స్ అంతా అక్కడ లోడ్ అయి ఉంటాయండి. దాంట్లో చాలా ఉన్నాయి. ఒకటి ఫస్ట్ గోపురం, ఎనర్జీ స్టోర్ చేసేయడానికి పిరమిడ్. అంటే ఏది పిరమిడ్ కింద ఉన్నా సరే అది స్టోర్ అయిపోయి ఉంటుంది. అది పిరమిడ్కి ఉన్న లక్షణం. బయట మీరు టమాటాలు పెట్టండి, 3 రోజులు ఉంటాయి. అదే పిరమిడ్ లోపల పెడితే 6 రోజులు ఉంటాయి. డబల్ ది లైఫ్. అట్లనే వాటర్. అంటే ఏది కూడా లాంగ్ టర్మ్ ఉంటూ చెడిపోవద్దు అంటే దానికి పిరమిడ్ స్ట్రక్చర్ అనేది తయారైందండి. సో ఆ పిరమిడ్ స్ట్రక్చర్లోకి వెళ్ళామంటే ఆటోమేటిక్గా ఏమైందంటే లాంగివిటీ అనేది పెరిగిపోయింది. అందునుంచి ఆ ఎనర్జీ లాంగివిటీ పెరగడమే కాదు, ఆ ఎనర్జీ అనేది బయటికి పాస్ కాకుండా లోపల స్టోర్ అయిపోయి ఉంటుంది. ఆ స్టోర్ అయిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంత ఎనర్జీస్ని డెవలప్ చేశారో, ఆ దీపం పెట్టడం కానీ, ధూపం పెట్టడం అనుకోండి, గంట కొట్టడం అనుకోండి, అభిషేకం చేయడం అనుకోండి, పువ్వులు పెట్టడం అనుకోండి, ఇవన్నీ చేయడం వల్ల ఏమైనాయండి? ఎనర్జీస్ డెవలప్ అయ్యాయి. ఎగ్జాంపుల్, బెల్ కొట్టారు, దాని ఎనర్జీ మైంగ్ అని బెల్ కొట్టగానే వైబ్రేషన్స్ వచ్చాయి. ఆ వైబ్రేషన్స్ మనం బయటికి ఓపెన్ ఏం చేసాం? గోపురం పెట్టేశాం, దాంట్లో పోయి స్టోర్ అయిపోయింది. రోజు గంట కొట్టి 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 అక్కడ స్టోర్ చేసి పెట్టేశారు. అట్లానే ఏం చేశారు? అభిషేకం చేసినప్పుడు అక్కడి నుంచి వచ్చే స్మెల్ కానీ, ఆ అభిషేకం వల్ల వచ్చిన వైబ్రేషన్స్ కానీ పోయడం వల్ల ఏమైందండి? రాపిడి జరిగింది. ఆ రాపిడి చేయడం వల్ల స్మూత్ అయిపోయి రాపిడి వల్ల మళ్ళీ అక్కడ ఎనర్జీస్ డెవలప్ అయ్యాయి. ఆ ఎనర్జీ స్టోర్ అయ్యాయి. అట్లా మంత్రాలు చాంటింగ్ వల్ల వచ్చిన వైబ్రేషన్స్, దాని వల్ల వచ్చిన ఎనర్జీస్ మళ్ళీ స్టోర్ అయ్యాయి. ఇవన్నీ స్టోర్ చేసి పెట్టుకున్నామండి ఇక్కడ మనం. ఆ స్టోర్ చేసిన ఎనర్జీస్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు పోయినందుకు క్యాప్చర్ చేసుకొని రావాలి. క్యాప్చర్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం కావాలి? అన్లోడ్ కావాలి. అన్లోడ్ కావడానికి మనకి మన పూర్వీకులు ఇచ్చిన వ్యవస్థ ఏందో తెలుసా అండి? గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడం. గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఫస్ట్ రూల్ ఏమని చెప్పారు? ఏం చెప్పారంటే చెప్పులు ఇప్పేయడం. అర్థింగ్ అనమాట. భూమికి కనెక్ట్ కాండి. భూమికి కనెక్ట్ అయితే ఏమైంది? మన బాడీలో కూడా అన్వాంటెడ్ ఎనర్జీ అంతా భూమి లాగేసింది. అంటే మనం ఫిజికల్గా న్యూట్రల్ అయిపోయాం. గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా ఆ ప్రదక్షిణాల్లో గుడిలో ఉన్న ఎనర్జీ లాగేసుకుంది. నెగిటివిటీ అంతా కూడా లాగేసింది. అంటే మనం అన్లోడ్ అయిపోయాం ఫస్ట్. అంటే ఎక్కడ ఎప్పుడు స్టార్ట్ చేసినా ఏ విధానంలో అయినా ఫస్ట్ మన క్లీనింగే ఉంటుందండి. మన హీలీ కూడా క్లీనింగ్తో స్టార్ట్ అయింది. ప్యూర్ ప్రోగ్రామ్, ఇంప్యూరిటీ క్లీనాలు, డైజెస్టాలు క్లీనింగే. సో క్లీనింగ్తో స్టార్ట్ అవుతాం మనం. ఆ తర్వాత లోడింగ్ అనమాట. ఫస్ట్ మనం ప్రదక్షిణాలు చేసుకొని లోపలికి వెళ్తాం. వెళ్ళడం వల్ల మళ్ళీ మనం లోడ్ చేసుకుంటాం. ఆ లోడ్ చేసుకొని ఆ ఎనర్జీస్తో మనం ఇంటికి వెళ్తాం. అందుకే గుడిలో నుంచి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంటికే వెళ్ళాలి. ఎందుకు? ఈ ఎనర్జీని తీసుకొని మళ్ళీ మనం ఇంట్లో ఎనర్జీ స్టోర్ చేసుకోవాలిగా. రోడ్ల మీద ఆఫీస్కి ఎక్కడొక్కడ తిరిగేసి ఇంటికి వెళ్ళామనుకోండి, ఈ ఎనర్జీ కాస్త డిస్ట్రిబ్యూట్ అయిపోయింది, దానివల్ల మనకేం ఫలితం లేదు అనేది కాన్సెప్ట్. అందుకే మన పూర్వీకులు ఏం చెప్పారు? ఇంటి నుంచి డైరెక్ట్గా గుడి నుంచి డైరెక్ట్గా మన ఇంటికి వెళ్ళాలి. మన ఇంటికి వెళ్ళడం అంటే మనం స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంట్లో స్టోర్ చేసుకోవడం, ఇదే ఎనర్జీ తీసుకొచ్చుకొని ఆడబెట్టుకోవడం. లేదండి నేను వెళ్ళానండి అంటే వెళ్ళకండి, నో ప్రాబ్లం అండి, మీ ఎనర్జీ మీదే, మా ఎనర్జీ అనడం, అంతకుమించి ఏముండదు. రైట్? స్టోర్ చేసుకోవాలంటే ఇది ఒక అవకాశం. సో ఈ విధంగా ఎనర్జీస్, వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీస్తో మన పూర్వీకులు ప్రతి జీవన విధి విధానాల్లో మిడిచిపెట్టుకున్నాడు. మంత్రం అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ పవర్ ఆఫ్ వైబ్రేషన్స్. చాంటింగ్ వల్ల ఎనర్జీస్, ఆ ఎనర్జీస్ ఫ్రీక్వెన్సీగా మారడం, ఆ మంత్రాల యొక్క పవర్ వల్ల. అందుంచే ఎప్పుడైనా పూజ చేసినప్పుడు కానీ, గుడిలోకి వెళ్ళినప్పుడు కానీ సౌండ్ ఆఫ్ సైలెన్స్, మైండ్ని సైలెంట్గా పెట్టి
ఎవరైతే అక్కడ పౌరోహితులు కానీ వాళ్ళు ఉంటారు కదండి, ఏదైతే మంత్రాలు చాంట్ చేస్తున్నారో ఆ చాంట్ చేసే మంత్రాలని మనం పూర్తిగా ఇన్వాల్వ్ అయి వినాలి. వాళ్ళతో పాటు చాంట్ చేయొద్దు, మనకు వస్తుందని ప్రూవ్ చేయొద్దు. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనదంటే మన ఆలోచన పక్క దాని మీద పెట్టవద్దు. మొబైల్ మీదనో, పక్క వచ్చిన వాళ్ళ మీదనో, లేదా తిరుగుతున్న వాళ్ళని చూడడము, ఇవన్నీ చేయడానికి వెళ్ళలేదను. వెళ్ళిన పర్పస్ ఏంటి టెంపుల్గా అంటే పూర్తిగా మన కాన్సన్ట్రేషన్ విగ్రహం పైన, అన్లోడింగ్ అండ్ లోడింగ్ పైన గుర్తుంచుకోండి. అన్లోడింగ్ ఏమో తిరగడం అనుకోండి, చెప్పులు లేకుండా తిరగడం అనుకోండి, ఇవన్నీ అన్లోడింగ్. లోడింగ్ అంటే తీర్థం తీసుకోవడం, ప్రసాదం తీసుకోవడం, ప్లస్ అక్కడ ఉన్న గంటను వైబ్రేట్ చేయడం, ఆ తర్వాత బొట్టు పెట్టుకోవడం, ఆ తర్వాత అక్కడ ఉన్న మంత్రాలని వినడం, అక్కడ ఉన్న విగ్రహాన్ని మనం అజ్యూమ్ చేసుకోవడం. అంటే దీనివల్ల ఏం చేసామంటే మన పంచేంద్రియాలని, అంటే ముఖ్యంగా మన సౌండ్, స్మెల్లు, టేస్ట్, అలానే మన చూపు, వీటన్నిటిని మనం ఏం చేసామంటే ఒకే దగ్గర నిగ్రహించాము. ఎప్పుడైతే వన్ పాయింట్లోకి ఈ పంచేంద్రియాలు నిగ్రహంలోకి వెళ్ళిపోయాయో ఆటోమేటిక్గా మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఎప్పుడైతే సబ్ కాన్షియస్ బ్రెయిన్ యాక్టివేట్ అయిపోయిందో మన పవర్ మళ్ళీ 6 టైమ్స్ ఎనర్జైజ్ రీఛార్జ్ అయిపోతుంది. అందుంచే మీరు గమనించండి, గుడికి వెళ్ళొచ్చిన తర్వాత మీరు ఎనర్జీ ఫీల్ అవుతారు, సినిమా థియేటర్కి వెళ్ళొచ్చిన తర్వాత ఎనర్జీ ఫీల్ అవుతారు. ఎందుకు ఫీల్ అవుతారు? బయటకు వచ్చేటప్పుడు ఎనర్జీ తెలుసా అండి? మీ కాన్సన్ట్రేషన్ వల్ల, అక్కడ సినిమాలో ఉండే యాక్టివిటీ వల్ల కాదు. మీరు ఏం చేశారంటే సినిమా థియేటర్కి వెళ్ళి మీ మనస వాచ కర్మ డబ్బులు ఇచ్చారనో, అక్కడ కంటెంట్ బాగుందనో బాగలేదనో ఏదైనా ఉండొచ్చు, మీరు పూర్తిగా నిగ్నమై ఇన్వాల్వ్ అయ్యి సినిమా చూశారంటే మీరు ఎనర్జైజ్ అవుతారండి. సినిమానే కాదు, ఏదైనా మీరు పంచభూతాలు, మన పంచేంద్రియాలని నిగ్రహించారు అంటే ఎనర్జీ వచ్చినట్టే. మనం ఎనర్జైజ్ అయిపోతామండి. అంటే ఈ పంచేంద్రియాలని కాన్సన్ట్రేట్ చేయడం వలన, ఒకే పాయింట్కి తీసుకురావడం వలన మన సబ్ కాన్షియస్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఆల్రెడీ మీకు అందరూ తెలుసు, మన కాన్షియస్ పవర్ సబ్ కాన్షియస్ పవర్తో కంపేర్ చేస్తే సబ్ కాన్షియస్ పవర్ మన కాన్షియస్ కన్నా 6 టైమ్స్ పవర్ఫుల్. 6 టైమ్స్. ఇది ప్రూవ్డ్ అండి. సో దట్ ఈస్, ఆ పవర్ని మనం బయటికి తెచ్చుకోవాలి అనుకుంటే, ఆ పవర్ని మనం వాడుకోవాలనుకుంటే అందరిలో ఉంటుందండి. ఇక అంటే సన్నగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, బరువు ఉన్నాడు, బరువు తక్కువ ఉన్నాడు, ఎవరి సంబంధం లేదు. సబ్ కాన్షియస్ ఈజ్ ఎవ్రీబడి యాజ్ ఈక్వలీ. కాన్షియస్ పవర్ ఈస్ డిఫరెంట్ పర్సన్ టు పర్సన్, బట్ సబ్ కాన్షియస్ పవర్ ఈస్ సేమ్ టు ఎవ్రీ వన్. ఇంకా అద్భుతంగా డెవలప్ చేసుకునే వాళ్ళు, ఇంకా దాన్ని యూటిలైజ్ చేసుకోగలిగితే ఇంకా అద్భుతాలు సృష్టించొచ్చే వాళ్ళు ఉన్నారు. అది మన పూర్వీకులు ప్రాక్టీస్ చేసి మనకు ప్రూవ్ చేశారు. సో ఏదైతే మనము ఈ 11 days మన ప్రాసెస్ ఉందో దీన్ని ఒక దీక్షలాగా చేయండి. ఇప్పటివరకు చేయకపోతే ఇప్పుడు స్టార్ట్ చేసేయండి. వీలైతే కీప్ యువర్ బ్రెయిన్ ఎంటీ అండ్ హార్ట్ ఆల్సో ఎంటీ అండ్ connect with the divine power and operate these 3 programs: Bionetic Boost and Coherence and Spirituality. దీంతో పాటు ఇంకొక ఫార్ములా కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే సూపర్ పవర్ అనే మాట మాట్లాడామో, సూపర్ పవర్ అని మాట్లాడినప్పుడు మనకి ఇంకొక అద్భుతమైన అవకాశం ఉంది. అదేంటంటే దసరా నుంచి దీపావళి, ఇదంతా కూడా చాలా కాస్మిక్ ఎనర్జీ, కాస్మిక్ రేస్, కాస్మిక్ ఎనర్జీస్ మన భూమికి రీచ్ అయ్యడానికి ఆప్టిమైజ్ అయిన డ్యూరేషన్ ఆఫ్ ది టైం అండి. అందుంచే దీన్ని ఈ పర్టికులర్ మంత్ కానీ, ఈ పర్టికులర్ 11 days కానీ, ఆ తర్వాత వచ్చే దీపావళికి కానీ చాలా సిగ్నిఫికెన్స్ ఉందండి. అంటే ప్రతి నెల మనకు కాస్మిక్ ఎనర్జీ వస్తూనే ఉంటుందండి, కానీ ఇప్పుడు పీక్ పాయింట్ అనమాట కాస్మిక్ ఎనర్జీ మనం తీసుకోవడానికి. సో దానికి ఇంకొక ప్రయోగం ఆల్రెడీ నేను ఇంతకుముందు ఎప్పుడో చెప్పున్నాను, కానీ ఈరోజు ఆ టెక్నిక్ చెప్తాను, మళ్ళీ రిపీట్ చేస్తాను. మన బాడీ లోపల 7 చక్రాస్ ఉన్నాయి, ఇది మనందరూ తెలుసు. మూలాధారం నుంచి సహస్రారం వరకు చక్రాస్. ఈ మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్న చక్రాస్ని మనము ఈ పర్టికులర్ పీరియడ్లో ప్రాక్టీస్ చేసే అవకాశం కూడా ఉంది. అయితే ఫిజికల్గా కనెక్ట్ కాండి, మెంటల్గా స్పిరిచువల్గా కనెక్ట్ కాండి. ఇది ఇంకో మెథడాలజీ. ఇంకో మెథడాలజీ ఏంటంటే మన రూట్ చక్ర నుంచి క్రౌన్ చక్ర కనెక్ట్ అవ్వడం. సో
రూట్ చక్ర, సాక్రల్ చక్ర, సోలార్ ప్లెక్స్ చక్ర, హార్ట్ చక్ర, థ్రోట్ చక్ర అండ్ సోలార్ చక్ర. సో 7 చక్రాస్ మనం డిఫైన్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఫార్ములా ఎలా స్టార్ట్ అవుతుందంటే, మన మెయిన్ ప్రాణశక్తి, మనందరి ప్రాణశక్తి అనేది మూలాధారంలో నిక్షిప్తమై ఉంటుందండి. మూలాధారం అంటే రూట్ చక్ర. అక్కడున్న ఈ ప్రాణశక్తిని మనం ఏం చేస్తామంటే కుండలిని యోగ క్రియ ద్వారా సహస్రానికి అందిస్తాం. ఈ కుండలిని శక్తి అంటే కాస్మిక్ ఎనర్జీ పైనుంచి వస్తుంది. అది పోయి స్టోర్ అయ్యేది ఎక్కడండి? మూలాధారం. వచ్చేది స్పిరిచువాలిటీ సోలార్ సారీ క్రౌన్ చక్ర నుంచి ఎంట్రీ అవుతుందండి. కానీ ఎంట్రీ అయ్యి లోపలికి వెళ్ళి మూలాధారంలోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ కాస్మిక్ శక్తిని అంటే ప్రాణశక్తిని మ్యాక్సిమం స్టోరేజ్ తెచ్చుకోవాలి. అంటే మ్యాక్సిమం రూట్ చక్ర స్టోర్ చేసుకోగలగాలి. స్టోర్ చేసుకొని దాన్ని మనం ఏం చేయాలంటే అన్ని చక్రాల నుంచి మళ్ళా క్రౌన్ చక్రాకి మనం రొటేట్ చేసుకోగలగాలి. దీనే కుండలిని యోగ క్రియ అంటాం. సో మన బాడీలో కూడా ఇడ, పింగళ అని నాడులు ఉంటాయండి. దాన్ని రెన్ అండ్ డియో అంటాం. ఇది ఈ చైనీస్ టెక్నాలజీలో రెన్ ఛానల్, డియో ఛానల్ అంటారు. మన తెలుగులో ఎస్పెషల్లీ మన శాస్త్రంలో ఏం చెప్తామంటే మనం ఇడ, పింగళ నాడీలు అంటామండి. ఆ ఇలా పింగళ నాడుల ద్వారా అంటే 2 స్నేక్స్ లాగా ఇలా అంటే దట్ ఈస్ నథింగ్ బట్ స్పైనల్ కార్డ్. స్పైనల్ కార్డ్కి 2 స్నేక్స్ లాగా ఇలా ఇలా పై వరకు ఉంటాయండి. సో ఈ మూలాధారం ఉన్న ఈ శక్తిని ఈ సహస్రానికి అందించడానికి ఇదొక అద్భుతమైన పీరియడ్. సో దానికి ఇంకొక ప్రయోగం, ఇదొక ప్రయోగం అయితే ఇంకో ప్రయోగం చెప్తానండి. స్పిరిచువల్గా కనెక్ట్ అవ్వడానికి ఫిజికల్ ఎనర్జీ అండ్ స్పిరిచువల్ కనెక్షన్ గురించి ఇంకొక ప్రాసెస్ కూడా మనం చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ మూలాధారం నుంచి క్రౌన్ చక్ర వరకు ప్రతి చక్రానికి ఒక నెంబర్ వేసుకుంటే వెళ్ళండి. 1వ నెంబర్, 2వ నెంబర్, 3, 4, 5, 6, 7 నెంబర్లు వచ్చాయి కాబట్టి 7 చక్రాస్. ఏం చేస్తామంటే మనం రూట్ చక్ర నుంచి స్టార్ట్ చేస్తామండి. రూట్ చక్ర నుంచి మొదలు పెట్టాలండి ఈ ప్రాసెస్ అనేది, కుండలిని యోగం అండి. సో రూట్ చక్రాలో ఏం చేస్తాం, ఫస్ట్ ఒక 1 వీక్ వేసుకోండి. అంటే లాస్ట్ టైం ఒకసారి నేను చెప్తున్నాను ఈ టెక్నిక్, బట్ ఐ వాంట్ టు యాడ్ ఇట్ అండ్ దిస్ పర్టికులర్ పీరియడ్. సండే నుంచి మొదలు పెట్టామనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సండే టు సండే అండి. సండే రోజు మనం ఏం చేస్తామంటే మూలాధారం నుంచి మొదలు పెడతామండి. మూలాధారం తర్వాత సాక్రల్ చక్ర, రూట్ చక్ర తర్వాత సాక్రల్ చక్ర, సోలార్ చక్ర. అంటే 1, 2, 3 ఈ 3 చక్రాలండి, కింద నుంచి 3. ఓకే, సో సండే రోజు పొద్దున ఫస్ట్ పెట్టుకుంటామండి, మధ్యాహ్నం 2వ పెట్టుకుంటాం, సాయంత్రం 3వ పెట్టుకుంటాం. అంటే 1, 2, 3 కింద నుంచి పైకి మన ప్రాణశక్తి విని మనం ప్రయోగం చేశాం. ఇట్లా ఈ సండే నుంచి నెక్స్ట్ సండే వరకు కంటిన్యూ చేస్తామండి ప్రాణశక్తిని. 1, 2, 3. నెక్స్ట్ సండే ఏం చేస్తామంటే ఈ 1 వదిలిపెట్టేస్తామండి. అంటే మూలాధారాన్ని వదిలేస్తాం. వదిలేసి సాక్రల్ చక్ర, సోలార్ చక్ర, హార్ట్ చక్రకి వెళ్తామండి. కిందిది ఒకటి వదిలేస్తే పైన ఒకదాన్ని మనం యాడ్ చేసుకుంటాం. ఆ కిందిది ఒకటి వదిలేసి పైన యాడ్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ రూట్ చక్ర కిందది మైనస్ అయిపోయి పైన హార్ట్ చక్ర యాడ్ అవుతుంది. నెక్స్ట్ 1 వీక్ వరకు సాక్రల్ చక్ర, సోలార్ చక్ర, హార్ట్ చక్ర మనం చేస్తాం. ఆ 1 వీక్ అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఈ సాక్రల్ చక్రం వదిలేస్తామండి. అంటే 2వ దాన్ని వదిలేస్తాం. 1, 2, 3 1 వదిలేసాం, 2, 3, 4కి వెళ్ళిపోయాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం, 2 వదిలేస్తామండి, 3, 4, 5కి వెళ్తాం. ఇక పేర్లు పక్క పెట్టేస్తానండి. 1, 2, 3, 5, 6, 7 వరకు మీరు కౌంట్ చేసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7. ఫస్ట్ ఏం చేసాం, ఫస్ట్ వీక్ 1, 2, 3. 1 వీక్ అయిన తర్వాత 1 వదిలేసాం, 2, 3, 4. 2, 3, 4 అయిన తర్వాత మళ్ళీ 1 వీక్ బ్రేక్ అయిన తర్వాత 2 వదిలేస్తాం, 3, 4, 5. మళ్ళీ 7 డేస్ తర్వాత 3 వదిలేస్తాం, 4, 5, 6. మళ్ళీ 7 డేస్ తర్వాత 4 వదిలేస్తాం, 5, 6, 7. మళ్ళీ 7 డేస్ తర్వాత 5 వదిలేస్తాం, 6, 7. మళ్ళీ 6 అయిన తర్వాత ఎక్కడికి రావాలి, మళ్ళీ 1కి వస్తాం, కిందికి వస్తాం మూలాధారానికి. 6, 7, 1. మళ్ళీ 1 వీక్ తర్వాత ఏం చేస్తాము, 6 వదిలేస్తాం, 7, 1, 2. మళ్ళీ 1 వీక్ తర్వాత 7 వదిలేసాం, మళ్ళీ 1, 2, 3. కంటిన్యూయస్ ప్రాసెస్ ఆఫ్ ప్రాణశక్తి. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ, ప్రయోగం అనుకోండి. ఫిజికల్ లెవెల్లో
ఎనర్జీ లెవెల్లో, స్పిరిచువల్ లెవెల్లో 3 లేయర్స్లో రూట్ చక్ర నుంచి క్రౌన్ చక్ర వరకు మన బాడీ యొక్క ప్రతి చక్రాన్ని మనం యాక్టివేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క అద్భుతాలు ఉన్నాయండి. ఒక్కొక్క చక్ర గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఒక్కొక్క సెషన్ పడుతుందండి. షార్ట్ కట్గా ప్రతి చక్ర గురించి అసలు ఎందుకు చేయాలనే దాని పవర్ ఏంటో మీకు చెప్తున్నాను. రూట్ చక్ర అనేది మూలాధార చక్ర. అది మనకు ప్రాపర్టీస్, ఆస్తులు, పాస్తులు, బిల్డింగ్లు, తర్వాత ఇంకా చెప్పాలంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్ని కూడా కార్లు, మేడలు అన్నీ రూట్ చక్ర ఇస్తున్నాను. అది పవర్ఫుల్ ఉంటే మనకు నుంచి ఒక వినాయకుడు ఒక మన సిగ్నిఫికెన్స్ అనమాట. నెక్స్ట్ సాక్రల్ చక్ర. సాక్రల్ చక్ర అంటే లాంగివిటీ ఆఫ్ లైఫ్, ఫ్యామిలీ, పిల్లలు, భార్య, తర్వాత నెక్స్ట్ పర్సనల్ రిలేషన్షిప్, విడాకులు విడిపోయిన కొట్టుకుంటున్న భార్యాభర్తలు అంటే సాక్రల్ చక్ర వీక్ అయితే కొట్టుకుంటారండి, విడిపోతారు. సో సాక్రల్ చక్ర వల్ల ఫ్యామిలీ రిలేషన్షిప్ బాండింగ్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ సోలార్ ప్లెక్స్ చక్ర. సోలార్ ప్లెక్స్ చక్ర అంటే సొసైటీకి సంబంధించిందండి. సొసైటీలో మీ పేరు, గుర్తింపు, రాణింపు. తర్వాత సోలార్ ప్లెక్స్ చక్ర వల్ల ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్, అవుట్ సైడ్ రిలేషన్షిప్స్ అని మేము చెప్తాం. అంటే ఏదైనా బిజినెస్లో కానీ జాబ్లో సక్సెస్ కావాలన్నా జాబ్లో పిఆర్ అంటాం కానీ ఇప్పుడు మనం ఏం చెప్తాము, డేటాబేస్. మీకు ఎన్ని కాంటాక్ట్స్ ఉంటే అంత మీరు రిచ్ అని 2 రోజులు రాబోతున్నాయి. ఆ కాంటాక్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఆ కాంటాక్ట్స్ ఎలా మెయింటైన్ అవుతాయి అంటే బికాస్ ఆఫ్ సోలార్ చక్ర. సోలార్ చక్ర వీక్ ఉన్నవాడికి ఫ్రెండ్స్ అవ్వడం ఉండండి, వాడు కూడా మిగిలిపోతాడు. అది కూడా మనకి కావాల్సింది. తర్వాత నెక్స్ట్ హార్ట్ చక్ర. హార్ట్ చక్ర ధైర్యము, లీడర్షిప్ క్వాలిటీస్, లీడింగ్, 10 మందిని నడిపేయడం, 10 మంది ఆర్గనైజ్ చేయడం, జాబ్లో 10 మందితో జాబ్ చేయించడం, బిజినెస్లో 10 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, ఇవంతా కూడా హార్ట్ చక్ర ఇచ్చేదండి. పొలిటీషియన్గా కావడం, ఓ గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వడం, ఇదంతా హార్ట్ చక్ర అన్నమాట. ఆ తర్వాత థ్రోట్ చక్ర. వాయిస్, కమాండ్, ప్రజెంటేషను, నెగోషియేషను, ఇవన్నీ కూడా థ్రోట్ చక్ర అండి. వాక్ సిద్ధి అంటే మీరు మాట్లాడే మాట బట్టి కదండి. మాట్లాడడం కరెక్ట్ లేదు, మాట పలకడం కరెక్ట్ లేదు, కరెక్ట్ కమ్యూనికేట్ చేయలేకపోతే మనం ఏమి అచీవ్ చేయలేం మన జీవితంలో. మీరు ఎంత టాలెంట్ ఉన్నా మీరు వే ఆఫ్ ప్రజెంటేషన్ అంటాం. ఇప్పుడు ప్రజెంటేషన్ ఇంపార్టెంట్. హౌ డూ యూ ప్రజెంట్ ఎఫెక్టివ్లీ? మరి ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయకపోతే నీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా నిన్ను చెప్పుకోలేకపోతే, నిన్ను కరెక్ట్ కమ్యూనికేట్ చేయలేకపోతే, నిన్ను కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతే డెఫినెట్గా యూఆర్ ఫెయిల్యూర్ గై. అదంత ఇంపార్టెంట్ థ్రోట్ చక్ర. నెక్స్ట్ థర్డ్ చక్ర. థర్డ్ ఐ చక్ర వచ్చేసేసరికి మెయిన్గా ఇక్కడ ఆ థర్డ్ ఐ చక్ర ప్లానర్, విజనర్, డెమాన్స్ట్రేటర్. అంటే ఏదన్నా విషయాన్ని తొందరగా డిజైన్ చేయడం, తొందరగా ప్లాన్ చేయడం, ఇమీడియట్గా ఎగ్జిక్యూట్లోకి తీసుకురావడం. ఇంకా చెప్పాలంటే ఒక పేరు, ఒక యూనిక్ పని చేయాలి, యూనిక్ ఎవరికి సంబంధం లేకుండా కొత్తది సృష్టించాలి, కొత్తది క్రియేట్ చేయగలగాలి, సెర్చ్ చేయగలగాలి, రీసెర్చ్ చేయగలగాలి, అచీవ్ చేయగలగాలి. ఇవంతా కూడా థర్డ్ ఐ చక్ర అండి. అండ్ ఫైనల్గా క్రౌన్ చక్ర. క్రౌన్ చక్రకు వచ్చేసరికి అద్భుతమైందంటే లక్, ఫెవరిజము, హ్యాపెనింగ్స్ జీవితంలో, ఇవన్నీ మన క్రౌన్ చక్ర ఇస్తుందండి. సో ఇలాంటి అద్భుతమైన విధానాన్ని మన పూర్వీకులు పొంది పాటించి ఎన్నో వేల సంవత్సరాల కృషితో కనుక్కొని దానికి ఒక ఫార్ములా క్రియేట్ చేసి ఆ ఫార్ములా ఇవ్వడమే కాకుండా ఆ ఫార్ములాకు టెక్నిక్ చెప్పి మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. దాన్ని మనం ఇగ్నోర్ చేసాం, తూచ్ ఒక ముక్కలో కొట్టిపడేశాం. ఎంత పోగొట్టుకున్నాము మన జీవితాల్లో, మన తరాలు అంటే లెక్కలేనంత పోగొట్టుకున్నామండి మనం. నెక్స్ట్ తరాలకు ఏమి ఇస్తున్నామండి? పిజ్జాలు, బర్గర్లు ఇస్తున్నాము. ఏమిస్తున్నాము? మ్యాథ్స్ ఇస్తున్నామా, సైన్స్ ఇస్తున్నామా, సోషల్ ఇస్తున్నామా? దేనికి పనికి వస్తున్నారు ఒకసారి ఆలోచించండి. సో మళ్ళీ రిటర్న్ టు నేచర్, రిటర్న్ టు కంపల్సరీ స్పిరిచువాలిటీ అండి. వేరే వేరే ఆప్షనే లేదు మనకు. ఎందుకంటే మన పూర్వీకులు దీన్ని నిరూపించి, పూజించి, పవర్ఫుల్గా మనకు అందించిన అద్భుతమే అద్భుతమైన ఈ చక్రక్రియ. హీలీ అందుకే నేను చెప్తాను ప్రతిసారి, హీలీ ఈజ్ నాట్ డివైస్, ఇట్ ఈస్ అ డివైన్. నేను ఒక ప్రజెంటేషన్కి వెళ్తే మీకు ఒక డివైన్ పవర్ని, డివినిటీని, డివైన్ సిస్టమ్ని మీకు పరిచయం చేయబోతున్నా అని చెప్పానండి. ఆశ్చర్యపోయారు. డివైన్ మిషన్ అని చెప్పాను. హీలీ నాట్ ఏ డివైస్ మిషన్, ఇట్ ఈస్ అ డివైన్ మిషన్. భావన, నాకున్న భావన. దాన్ని తగ్గిస్తే నేను ఒప్పుకోను, తగ్గించి మాట్లాడితే నేను అసలే తట్టుకోలేను. ఎందుకంటే
ఆ మిరాకిల్స్ నేను చూశాను. ఆ మిరాకిల్స్ నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. మన వాళ్ళు మీరందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. సో దీన్ని కరెక్ట్గా వాడడం. హీలి కొనడం ముఖ్యం కాదు, హీలి వాడడం ముఖ్యం. కరెక్ట్ వేలో ప్రాసెస్లో వాడండి. ఇలాంటి అద్భుతం మన లైఫ్లోకి రావడమే మనం ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటే హీలి మన జీవితంలోకి వచ్చింది. ఈ వచ్చిన హీలిని కూడా అమ్ముకుంటూ ఉన్నాడు, సగం చేసి పావు చేసి దాన్ని కూడా రిటర్న్ చేసే వాళ్ళు ఉన్నారు మహానుభావులు. ఇంకా వాళ్ళని ఏమనాలని నాకు ఒక్కోసారి నవ్వొస్తుంటుంది, బాధ అనిపిస్తుంటుంది. అయ్యో, ఒక చిన్న స్టోరీ. ఒకడు ఆ, రోజు అంటే మనం టీవీలో కూడా చూసాము ఇలాంటి స్టోరీ. లక్ష్మీదేవి గురించి రోజు పూజ చేస్తున్నాడంటే, నన్ను కరుణించు, నన్ను కరుణించు, నన్ను కరుడపతిని చేయి, అరపతిని చేయి అని రోజు పూజ చేస్తున్నాడంట. రోజు కష్టపడుతున్నాడంట. లక్ష్మీదేవికి పాపం పాపం ఇంత బాధపడుతున్నాడు, ఇంత కష్టపడుతున్నాడు, ఇన్ని పూజలు చేశాడు కదా, వీనికి ఏదో ఒకటి హెల్ప్ చేయాలనేసి ఆమె ఏం చేసిందంటే ఒక చిన్న మూట, మొత్తం బంగారం మూట అనుకోండి, ఆ మూట అంతా కూడా చుట్టేసి పైనుంచి కిందికి డ్రాప్ చేసిందండి. ఆకాశం నుంచి కిందికి వాడు పోయే ప్లేస్లో, ఆయన వెళ్తున్న స్ట్రీట్లో ఆమె డ్రాప్ చేసింది. ఆయన వస్తున్నాడు అక్కడి నుంచి డ్రాప్ చేసింది. సో డ్రాప్ చేసిండు. మనోడు ఏం చేసి అంటే అక్కడికి డైరెక్ట్గా వెళ్తూ వెళ్తూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు కళ్ళు తెరిచే నడుస్తున్నా, ఒకసారి కళ్ళు మూసుకొని నడుస్తే ఎట్లుంటుందో చూద్దాం అనుకుంటున్నాను, కళ్ళు మూసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అది ఈలిగొని వాడని వాళ్ళు ఈలిగొని వాపసు ఇచ్చే వాళ్ళ పరిస్థితి. అంటే మూట పడి ఉన్నా సరే కళ్ళు మూసుకొని పోవడం అనమాట. అన్ని రోజులు వాడు కళ్ళు తెరుచుకొని నడిచేవాడు, ఆ మూట పడే టైంకే కళ్ళు మూసుకోవాలనే ఆలోచన వచ్చింది. ఇంకా వాడి గొప్పతనం ఏంటి, మన ఆలోచన విధానంలో ఆలోచించాలి. సో అందుకే నేను మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతిసారి నేను ఆ, హరీష్కి చెప్పి ఆల్ ఈజీ ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసుకునే విధంగా తయారు చేయమని చెప్తున్నాను. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ఈ రాబోయే దసరాకు ముందే శుభాకాంక్షలు చెప్తూ, ఈ అద్భుతమైన ఈ 11 డేస్ని ఒక్క సెకండ్ కూడా మిస్ చేయకండి. గెట్ మ్యాక్సిమైజ్ ఎనర్జీ, ఈ కాస్మిక్ ఎనర్జీని ఎంత వీలైతే అంత క్యాప్చర్ చేసుకోండి, అంత వీలైతే అంత మీ లైఫ్లోకి తెచ్చుకోండి. సబ్కాన్షియస్ని యాక్టివేట్ చేసుకోండి, ఎనర్జైజ్ అవ్వండి, ఇన్వాల్వ్ ఇన్ ఆల్ యాక్టివిటీస్. డోపమైన్ అన్నిటికన్నా ముఖ్యం. డోపమైన్, ఫీల్ గుడ్, హ్యాపీ. మీరు బాజా వస్తుంది, అందరూ బతుకమ్మ ఆడుతున్నారు, దాండి ఆడుతున్నారు, మీరు కూడా వెళ్ళి ఆడండి సార్. మీ ఏజ్కు మీ లేడీ అనో, మీకు నొప్పులు ఉన్నాయనో, మీరు బాధ ఉన్నారు, ఇవన్నీ మర్చిపోండి. లేదంటే ఎవరినొకరు ఊహించుకొని మానసికంగానే చేయండి, కానీ చెయ్యండి, వదలకండి. ఎప్పుడైతే మీరు వదిలిపెట్టారో డిమెన్షియా అంటాం మనం ఎప్పుడైతే నేచర్కి సంబంధించిన యాక్టివిటీస్ నుంచి దూరం అవడం వల్లనేమో మన నుంచి మనమే దూరం అయిపోతామండి. డిమెన్షియా అనేది ఒక రోగం. ఇంట్లోంచి బయలుదేరి వాడు ఎక్కడికి పోతాడో వానికి తెలియదు. ఆర్టీసీ క్రాస్ రోడ్ అని బయలుదేరినోడు సికింద్రాబాద్ పోవచ్చు, లేదా మల్కాజ్గిరికి వెళ్ళిపోవచ్చు. అది డిమెన్షియా రోగం. అలాంటి పెద్ద పెద్ద రోగాలు రావద్దంటే ఇన్వాల్వ్, ఎంజాయ్, అండ్ జాయ్ ఈజ్ అవర్ లైఫ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ థర్స్డే మళ్ళీ మంచి టాపిక్తో మనం కలుద్దాం. ఈ అవకాశం ఇచ్చి ఇంట్లో ఒక్క మీరందరూ ఉన్నందుకు మళ్ళీ మళ్ళీ నేను థ్యాంక్ చెప్తూ, బ్లెస్ విత్ ఏ ప్రాస్పరస్ అండ్ హ్యాపీ లైఫ్ ఇన్ దిస్ డివైన్ డేస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హరీష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఎ వండర్ఫుల్ సెషన్ అండి. ఇట్స్ అ టూ నాలెడ్జ్ సెషన్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ హరీష్, ప్రతి సెషన్ నువ్వు వండర్ఫుల్ సెషన్, ప్యూర్ నాలెడ్జ్ సెషన్ అంటావు. నిజంగా అన్ని సెషన్లు వండర్ఫుల్ ఉంటాయా? సార్ ప్రతి నువ్వు నా గురించి చెప్తున్నావు. నో సార్, ప్రతి టాపిక్ అంటే మీరు చూస్ చేసుకున్న టాపిక్ ఏదైతే ఉందో అది ప్రతిసారి ఒక కొత్తదనాన్ని, ఒక ఫ్రెష్ నాలెడ్జ్ కనెక్షన్స్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి నేను చెప్తున్నాను సార్. ఎందుకంటే మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ హౌ ఐఎమ్ కనెక్టింగ్ టు ద సబ్జెక్ట్ అండ్ హౌ మై న్యూ డోర్స్ ఓపెనింగ్ అనేది ఐ కెన్ ఫీల్ ఇట్. సో దట్ ఈస్ ద థింగ్, మెయిన్ రీజన్ ఐఎమ్ టెలింగ్ దిస్ అగైన్ అండ్ అగైన్. That's great. To be practical, let us implement this particular strategies what we discussed. మనం ఏదైతే స్ట్రాటజీస్ మాట్లాడుకున్నామో, నా ఉద్దేశం కూడా ఎంతోమంది ఉన్నారు దీంట్లో, ఈ కొంతమందిని పిక్ చేసుకోగలిగితే మన అందరం కలిసి అద్భుతాలు సృష్టించగలుగుతాం. ఒక అద్భుతమైన లైఫ్ని మన నెక్స్ట్ జనరేషన్కి అందిస్తాము అన్న ఒక ఉద్దేశంతో నా పర్సనల్ టాపిక్స్తో నేను స్టార్ట్ అయ్యానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ టు ఆల్. ఓవర్ టు హరీష్. Thank you, sir. Thank you for your time, actually, for sharing this great knowledge with us, Andy. Thank you. నెక్స్ట్ సెషన్లో మనము మన యొక్క గురువారం సెషన్ ట్రైనింగ్ సెషన్లో కలుద్దామండి. ఇట్స్ ఆల్రెడీ లేట్ యాక్చువల్లీ.
ఎస్పెషల్లీ డాక్టర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మీ అందరికీ పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్తున్నానండి ఇంత లాస్ట్ వరకు ఉన్నందుకు. ఎటువంటి డౌట్స్ ఉన్నా లేకపోతే ఎటువంటి ఫర్దర్ క్లారిఫికేషన్స్ కావాలి అన్నా కూడా మీ యొక్క అప్లైనర్స్ని లేకపోతే మీకు ఎవరైతే ఈ యొక్క లింక్ షేర్ చేస్తారో వాళ్ళని అడగండి, తెలుసుకోండి. మనకి చాలామంది రికార్డింగ్స్ అడుగుతున్నారు. హరీష్ విత్ హీలీ అనే యూట్యూబ్ ఛానల్లో ఈ రికార్డింగ్ అనేది మీకు అవైలబుల్లో ఉంటుంది. సో నెక్స్ట్ మన యొక్క సెషన్ అనేది సాటర్డే ఉంటుంది, హీలీ అవగాహన సెషన్. వీలైనంత ఎక్కువ మందికి ఒక లింక్ ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేసి వాళ్ళకి ఒక హీలీ అంటే ఏంటో తెలియజేయండి. నాలెడ్జ్ సెషన్ని పంచండి. ఈ యొక్క టెక్నాలజీని అందరికీ తెలిసేలాగా చేయండి. సో థ్యాంక్ యూ ఈ యొక్క గొప్పటి అవకాశం, ఈ యొక్క హోస్టింగ్ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, డాక్టర్ గారికి, ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆల్.